జై బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఒక టాపిక్ చెప్తాను. ఇది ఒక స్థలము. ఈ స్థలంలో 2 అపార్ట్మెంట్లు కట్టున్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 10 అపార్ట్మెంట్లు ఉండి 5 ఫ్లోర్లు కదా. ఇందులో 50 ఫ్లాట్లు, ఇందులో 50 ఫ్లాట్లు ఉండి ఇలా కట్టామనుకోండి. ఇది నార్త్కి లేదు. ఈ యొక్క స్థలానికి సెంటర్ పాయింట్ అనేది ఎక్కడ అనేది చెప్పాలంటే యాక్యురేట్గా కరెక్ట్గా ఉండాలి. 4 కోణాలు 90 డిగ్రీలకు ఉండాలి. కానీ స్థలం ఎలా ఉంటే అట్లాగా కట్టేస్తున్నారు. ఇలా స్థలం ఇలా పెరుగుంది, చాటాకారం మళ్ళీ ఇలా పెరుగుంది, ఈ పక్కన కూడా ఇలా చాటాకారం మళ్ళీ ఈ పక్కన పెరుగుంది, ఇలాగా కట్టేశారు. కట్టేసినప్పుడు ఈ స్థలం ఇటు బరువు ఉంటుంది, ఇటు తేలుకుంటుంది. తేలుకున్నప్పుడు ఈ బ్రహ్మస్థానం ఈ సెంటర్లో ఉండొచ్చు, లేదంటే ఇంకా ఇటు జరగచ్చు అనమాట. అందుకని కరెక్ట్గా చెప్పలేం. కానీ ఇంచుమించుగా ఈ 4 కోణాలు తీసి సరిపెట్టినప్పుడు ఇంచు బ్రహ్మస్థానం ఇది అనుకున్నాం అనుకోండి. బ్రహ్మస్థానం ఇది అనుకున్నప్పుడు ఈ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడ 28 డిగ్రీలు ఉంది. అంటే ఈ ఉత్తరం వచ్చేసి స్థలంలో ఉత్తరం ఇక్కడ ఉంది, దక్షిణం ఇక్కడ ఉంది. ఈ అపార్ట్మెంట్కి పెట్టిన గుమ్మాలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఈ దండంగా ఇక్కడ పెట్టుకున్నారు. ఇందులో ఎక్కడి నుంచి వరకు ఉన్నాయి. ఇందులో గంధర్వాణి, భృంగరాజు, పడినమాట. ఇందులో గంధర్వాలు నడవటం వల్ల ఏంటంటే అంతులేని పేదరికం ఉంటుంది, స్నేహ సంబంధాలు తక్కువ ఉంటాయి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. అలాగే భృంగరాజులు నడవడం వల్ల కూడా ప్రయత్నాల్లో మొత్తం నష్టం, చెడుపలుతూ ఉండి బంధువులను ద్వేషించడం అలా జరుగుతుంది అన్నమాట. ఇది ఓవరాల్గా ఎంతమంది మీద ఒక రిజల్ట్ తీసుకుంటుంది, ఒక ఫలితం తీసుకుంటుంది ఎంతమంది మీద. ఈ 100 కుటుంబాల మీద. ఇలాగ దక్షిణంలో దారి ఉన్నప్పుడు, ఇంత స్థలానికి దక్షిణంలో దారి ఉన్నప్పుడు ఉత్తరంలో కూడా దారి ఉండటం మంచిది. సరే, ఉత్తరంలో దారి అంటే ఇక్కడ సోమ ఇక్కడ ఉంది, వీళ్ళకి దారి ఇక్కడ కుదిరింది, ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ పెట్టేస్తే ఇది ఎంత నుంచి వచ్చింది? 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల మధ్యలో పడింది. అదే 45 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యలో అయితే చక్కగా అది దితి దేవత పడడం బాగుండేది. కానీ ఇక్కడ ఏం పడింది? సిఖీ దేవత పడింది. సిఖీ దేవత పడటం వల్ల అగ్ని రహదారి ప్రమాదాలు, నష్టాలు ఉంటాయి అన్నమాట. చిన్న విషయంలోనే గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది తూర్పుకు సంబంధించిన దారి అవుతుంది. తూర్పులో మొదటి ద్వారం ఇది. తూర్పులో మొదటి ద్వారం అయినప్పుడు ఇదేమో దక్షిణంలో ద్వారం అయింది. ఇప్పుడు నందశాల కాంబినేషన్ అవుతుంది. అదే ఇది దక్షిణంలో ఉన్నప్పుడు అది ఉత్తరంలో ఉండాలి. అంటే 45 డిగ్రీలకి అవతల నుంచి ఉండాలన్నమాట. అలా లేదు, అదొక చెడు ఫలితం వస్తుంది. అదే ఇక్కడ పెట్టుకున్న మంచి ఫెచ్చింగ్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎక్కడెక్కడ ఇటువంటి స్థలాలకి ఎట్లా సెట్ చేసుకోవాలా అనేది చెప్తాను. దీనికి ఇక్కడ దక్షిణ ద్వారం ఓపెన్ చేయాలంటే సరైన దక్షిణ ద్వారం ఇక్కడ నుంచి 180 డిగ్రీల నుంచి 170 డిగ్రీల మధ్యలో ఇక్కడ ఉంది, ప్లేస్ ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏదో ఓపెన్ అవుతుందంటే గ్రహక్షత ఓపెన్ అవుతుంది. గ్రహక్షత ఓపెన్ అయితే చక్కగా మగ శిశువు జనం ఉంటుంది, ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇది అప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసేటప్పుడు భల్లాట ఇక్కడ ఉంది, ముఖ్యలో ఓపెన్ చేసుకోవాలి. కానీ ఈ స్థలానికి ముఖ్య లేదు. ముఖ్య యువతలకు వచ్చేసింది, వేరే స్థలం ఏర్పడిపోయింది. ఇక్కడ ఈ స్థలం ఇక్కడ భల్లాట ఉంది. కొన్ని భల్లాట్లో ఓపెన్ చేసిన భల్లాట కానీ సోమ కానీ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. భల్లాట 10 డిగ్రీలు తీసుకున్నప్పుడు సోమ 5 డిగ్రీల వరకు తీసుకుని ఓపెన్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ కాకుండా. అయితే భల్లాట్లో ఓపెన్ చేసిన వారసత్వంగా సంపాదించుకోగల డబ్బు ఉండి కుటుంబ సభ్యుల మంచి సంబంధాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా నడుస్తుంది. అలా అప్పుడు ఈ మంచి ద్వారాలు ఏర్పడినప్పుడు ఇందులో ఉన్న 100 కుటుంబాలు కూడా ఈ మంచి ఫలితం అనేది ఒకటి తీసుకుంటారు. తర్వాత వీటికి వచ్చేసిన తర్వాత వీటికి పూర్ణబాహు ప్రవేశం ఉందా, హీనబాహు ప్రవేశం ఉందా అని చూసుకుంటే ఇలా కడతారు కదా. మధ్యలో అపార్ట్మెంట్ల మధ్యలో క్యారిడార్ పెడతారు. తూర్పు గుమ్మాలు, పడమర గుమ్మాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇందులోకి వెళ్ళడానికి ఇక్కడ దక్షిణం నుంచి వచ్చి ఇలా కుడి చేతి పక్కన ఉంటే ఇలా వెళ్తున్నారా మంచిదే, ఇలా వచ్చి ఇలా వెళ్తున్నారా మంచిదే. ఇలా దక్షిణ గుమ్మంలోంచి వచ్చి ఇలా తూర్పు పడమర సింహద్వారం ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళటం మంచిది అవుతుంది. అదే ఉత్తర ద్వారం నుంచి వచ్చిన వాళ్ళు, తూర్పు సింహద్వారంలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఈ ఉత్తర ద్వారం నుంచి ఇలా వచ్చి లోపలికి వచ్చి తూర్పు సింహద్వారం గుండా లోపలికి వెళ్ళడం అనేది పూర్ణబాహు ప్రవేశం అవుతుంది. అలా మంచిగా ఉంటుంది అన్నమాట. అలా సెట్ చేసుకోవాలి.
అలా ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఇంకొకటి, ఈ అపార్ట్మెంట్ లోపలికి వచ్చాక ఒక లిఫ్ట్ ఎక్కిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనం పూర్ణబాహు ప్రవేశం వెళ్తున్నామా హీనబాహు ప్రవేశం వెళ్తున్నామా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ చివర ఒక లిఫ్ట్ ఆ చివర ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ చివర ఉన్నప్పుడు తూర్పు గుమ్మాలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఈ చివర ఉన్న లిఫ్ట్ తీసుకుని ఉత్తరంలో ఉన్నటువంటి లిఫ్ట్ తీసుకుని ఎక్కేసి ఇటు వచ్చి ఇలా పూర్ణబాహు ప్రవేశంతో ఇలా రావాలి, కుడి చేతి ఉంటే వస్తుంది. అదే ఇక్కడ పడమర గుమ్మాలు ఉన్న వాళ్ళు ఇటువైపు ఉన్న లిఫ్ట్ ఏదైనా దక్షిణ గుమ్మం దక్షిణంలో ఉన్నటువంటి లిఫ్ట్ చూసుకుని ఇటు ఎక్కి ఇలా మెట్లు ఎక్కి ఇలా పూర్ణబాహు ప్రవేశం నడకుండా ఇలాగా చూసుకుంటే ఒక మంచి పాయింట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే అవి మంచి ఫలితాల్లోకి వెళ్తాయి. అందుకని ఈ టాపిక్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. जय बोला गणेश महाराज की जय. श्री गुरुभ्यो नमः. श्रीमात्रे नमः. వాస్తు కేస్ స్టడీకి గురించి స్వాగతం. ఈరోజు మనం ఒక వాస్తు కేస్ స్టడీ గురించి చెప్పుకుందాం. ఈ ప్లాన్లో ఇది ఈ విధంగా ఉంది. ఇది ఉత్తరం 28 డిగ్రీలకు తిరిగి ఉన్నటువంటి స్థలంలో అపార్ట్మెంట్లో స్థలంలో సెంటర్లో గుమ్మం ఉందన్నమాట. దీని గురించి చర్చించుకుందాం. దీనికి తూర్పేమో ఇక్కడ ఉంది, పడమ ఇక్కడ ఉంది ఈ మూలకి, ఉత్తరమేమో ఈ పక్కకు వచ్చింది, దక్షిణమేమో ఇక్కడ ఉందన్నమాట. దీని ప్రకారంగా ఏ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏమేమి దోషాలు ఉన్నాయి, ఏమేమి సరి చేసుకోవాలి అనేది చెప్పుకుందాం. ఫస్ట్ దీని గ్రాఫ్ షీట్ చూస్తే ఈ విధంగా ఉంది. 30 అడుగులు 3 అంగుళాలు తూర్పు పక్క కొలత అయితే 42 అడుగులు 8 అంగుళాలు ఉత్తరం పక్క కొలుతుంది. ఉన్నప్పుడు 28 డిగ్రీలకు ఇల్లు నిలబెట్టుబడి ఉంటే కనుక దిశాబలాల గ్రాఫ్లో ఈశాన్య భాగం బాగా తగ్గింది. ఇందులో దీనికి ఈశాన్య భాగం బాగా తగ్గిందనమాట. ఇక్కడ అంటే ఈ ఇంట్లో గురువు బలం తగ్గింది. ఇంకా ఈ ఇంట్లో దిశాభాగం టాయిలెట్, ఈ దిశాభాగంలోనే ఈశాన్య దిశాభాగంలోనే టాయిలెట్ ఉంది. అందుకని దూషించబడింది. కావున మరింత ఈశాన్య బలం తగ్గి మెంటల్ క్లారిటీ అనేది తగ్గి మనం ఈ భూమి మీదకి ఎందుకు జన్మకు వచ్చామో ఆ పని నెరవేర్చడానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే నైరుతి భాగం కూడా తగ్గి ఉంది. అంటే రాహుబలం బాగా తగ్గి ఉండటం వలన కూడా ఏదైతే పనిని సాధించడంలో కొంచెం కార్యసాధనలో కొంచెం ఆటంకాలు ఉండొచ్చు. ఇవే ఈ ఇంట్లో గ్రాఫ్ పరంగా లోపాలు. మమ్మల్ని లోపాలు ఏంటని అడిగినందువలన లోపించిన 2 దిశలు మాత్రమే చెప్పాను. మిగిలిన 14 దిశలు మంచిగానే ఉన్నాయి, చెడు మాత్రం కాదు అని చెప్పడానికి ఈ చిత్రం చూపిస్తున్నాను. ఓవరాల్గా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది 65% ఉంది, నెగిటివ్ ఎనర్జీ అనేది 40% ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం ఇది ఈశాన్య భాగం తగ్గిన లైను, ఇది నైరుతి భాగం తగ్గిన లైను మీకు చూపిస్తున్నాను. మీరు ఇలా ఎలా చెప్పగలిగారు అని డౌట్ రావచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు అది క్లారిఫై చేయడానికి 50 అడుగులు ఇంటూ 50 అడుగులు 360 డిగ్రీలకి ఉన్నటువంటి స్థలాన్ని గ్రాఫ్ వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఇది చూపిస్తే మీకు ఇందులో చూడండి, ప్రధానమైనటువంటి దిశలు 4 కిందకు ఉన్నాయి. అదే ప్రధానమైనటువంటి మూలలు 4 పైకి ఉన్నాయి. మిగతా అంతర్దిశలు 8 దిశలు సమానంగా ఒక లైన్లో కనిపిస్తున్నాయి. మీరు అది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇదన్నమాట. అలాగే మనకి గ్రాఫ్ పరంగా ఏ తత్వాలు ఎంతెంత ఉన్నాయి అన్నది ఇక్కడ తెలుస్తుంది. వాటర్ తత్వము, గాలి తత్వము, పసుపు ఏమో భూమి తత్వము, ఎరుపేమో అగ్నితత్వము, ఇదేమో ఆకాశ తత్వము అనేది తెలుస్తుంది.
ఇది ఒక రథముగా ఉందన్నమాట. చూడండి, సైన్ వేవ్ ఆకారంలో చక్కగా 4 ప్రధాన మూలలు సమానంగా ఉన్నాయి, 4 ప్రధాన దిశలు సమానంగా ఉన్నాయి, మిగతా అంతర్దిశలు 8 సమానంగా ఉన్నాయి. ఇలా ఉంటుందన్నమాట స్క్వేర్ ఉన్నప్పుడు. స్క్వేర్ని నాటుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం రెక్టాంగిల్ కాబట్టి ఈ రెక్టాంగిల్ హౌస్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. రెక్టాంగిల్ని నార్త్ కొందనుకోండి, నార్త్ పాయింట్ కొందనుకోండి, ఏంటన్నది ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, అదే 33 అడుగులు ఇంటూ 42 అడుగులు ఇక్కడ వేసాను. 359 డిగ్రీలు వేసాను, అంటే నార్త్ పాయింట్కి వేసాను అనమాట. నార్త్ పాయింట్కి వేసి గ్రాఫ్ చూపిస్తున్నాను. ఎనిమిది అంగుళాలు ఇప్పుడు చూడండి. 30 అడుగులు 3 అంగుళాలు తూర్పు పక్క కొలత, 42 అడుగులు 8 అంగుళాలు ఉత్తరం పక్క కొలత వేసి 359 డిగ్రీలకి వేసేస్తే ఇలిసరి పెట్టుబడి ఉంటే కనుక దిశాబలాల గ్రాఫ్లో ఈశాన్య బలం కంటే ఆగ్నేయ భాగం, అంటే ఈశాన్యము ఆగ్నేయము సౌత్ ఈస్ట్ కరెక్ట్గా ఇంచుమించుగా సరిపోయింది. కొంచెం నార్త్ ఈస్ట్కి ఈశప్రాచీలో పెట్టడం వల్ల కొంచెం ఈశాన్య భాగం ఎక్కువైంది, కొంచెం దానికన్నా కొంచెం తక్కువ ఉంది ఆగ్నేయం. ఆ డిఫరెన్స్ చూపించడానికి మీకు చూపిస్తున్నాను. 359 డిగ్రీలకి 360 డిగ్రీలకి 1 డిగ్రీకి తేడా ఏంటన్నది చెప్పదలుచుకున్నాను అన్నమాట. అలాగే నైరుతి భాగం కంటే వాయువ్య భాగం కొంచెం తగ్గుంది. అంటే నైరుతి భాగం ఇందులో ఎక్కడ ఉందంటే సౌత్ వెస్ట్. ఇది నైరుతి భాగం కంటే వాయు భాగం ఇది కొంచెం తగ్గుంది. అదే 360 డిగ్రీలు అయితే కనుక నైరుతి అలాగే వాయువ్యం కరెక్ట్గా సమానంగానే ఉంటాయి. అది మళ్ళీ తర్వాత చూపిస్తాను. అంటే ఆగ్నేయం తగ్గి ఉండటం వలన శుక్రుని బలం, అంటే గురువు ఈశాన్యం అంటే గురువు, ఆగ్నేయం అంటే శుక్రుడు. శుక్రుడు కంటే గురువు కొంచెం ఎక్కువ ఉంటుంది బలం. అలాగే చంద్రుడు, వాయువు అంటే చంద్రుడు, నైరుతి అంటే రాహు. చంద్రుడి బలం కంటే కొంచెం రాహు బలం ఎక్కువ ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ చిత్రం చూపించాను. తర్వాత మీకు ఇంకొక విధంగా చూపిస్తాను బార్ చార్ట్ అనేది. 360 డిగ్రీలకు పెట్టిన బార్ చార్ట్ ఇది అదే రెక్టాంగిల్ 360 డిగ్రీలకు పెట్టింది. చూడండి, 4 ప్రధాన మూలలు ఇందులో ఉన్నాయి. ఇదొకటి, ఈశాన్యము, ఆగ్నేయము, సౌత్ వెస్ట్ నైరుతి, వాయువ్యం కరెక్ట్గా సమానంగా ఉన్నాయి. ఈ రెక్టాంగిల్ మూలంగా వేరే అంతర్దిశలు అనేవి ఈ మిడిల్లో ఉండవలసినవి 4 దిశలు బాగా పెరిగినాయి. దాని సంగతి వేరే. 4 మూలలో అలాగే 4 దిశలు. 4 దిశల్లో రెక్టాంగిల్గా ఉంది కాబట్టి ఇది తూర్పు పడమరలో ఎక్కువ పొడవు ఉంది కాబట్టి తూర్పు ఎక్కువ బాగా ఉంటుంది, పడమర ఎక్కువ బాగా ఉంటుంది, లాభం ఎక్కువ ఉంటుంది. సమాజంతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట తూర్పు పడమరలు పొడవు ఉన్న స్థలంలో. అంతేకాకుండా ఇక్కడ అంతర్దిశలు 4 అనేవి బాగా పెరిగినాయి. అవి ఏమేంటి? ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్కువ ఉంటుందా ఆ సైట్లో. ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటే చర్నింగ్ జోన్ ఎక్కువ ఉంటుంది, అనే అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఆతృత మదనం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకో 2 ఎక్స్ట్రా ఉన్నాయి. వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్, వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్. వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే చదువు, విద్య, పొదుపుకు సంబంధించింది ఎక్కువ ఉంటుంది, అలాగే రోదనకు సంబంధించింది ఎక్కువ ఉంటుంది. ఈ 4 ఎక్కువ ఉంటాయి. వాటికి ఆ రెక్టాంగిల్ ఉన్నప్పుడు అలా ఉంటుందన్నమాట. మామూలుగా తగ్గున్నది ఏంటి? ఉత్తరము, దక్షిణము మాత్రం తగ్గున్నాయి. 4 స్క్వేర్లో ఏదైతే 4 దిశలు తగ్గుంటాయో అలా కాకుండా తూర్పు ప్లస్ పడమర ఎక్కువ భాగాలు ఉన్నటువంటి. ఇంతవరకు ఇల్లు దిక్కులకు సరిపెట్టబడి ఉంటే ఎంత మంచిదో అనేది విత్ ప్రూఫ్ ప్రకారంగా గ్రాఫులతో మీకు చూపించాను. కావున ప్రజలందరూ కూడా కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, అధికారులు, ఎవరైతే స్థలాలను విడదీస్తారో అలా చేసే అధికారులు ప్రధాన దిక్కులకు రోడ్డును విభజించి నగర నిర్మాణం చేయవలసిందిగా గుర్తు చేస్తున్నాను. మనం నార్త్కి విడదీయాలనే మాట గుర్తుపెట్టుకుని నార్త్కి విడదీస్తే చాలు, ఆ మాట గుర్తు చేస్తున్నాం. సరే, ఇక్కడ ఉన్న ఇండ్ల సముదాయానికి
ఒక ఈ ఈ సముదాయంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయి, 100 ఇళ్ళు ఉన్నాయన్నమాట. 5 అపార్ట్మెంట్లు అంటే 5 ఒక ఫ్లోర్కి 10 ఉంటే 5 బదులు 50, 5 బదులు 50, 2 అపార్ట్మెంట్ల కింద 100 ఇళ్ళు ఉన్నాయి. ఈ 100 ఇళ్ళ సముదాయానికి ఉత్తరం గేట్ వచ్చేసి 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల మధ్య సిక్కీ దేవతలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అంటే దీన్ని స్క్వేర్ చేయలేదు, ఇది స్థలం ఎలా ఉంటే అలా కట్టేశారు. కట్టేస్తే ప్రారి కూడా కట్టేస్తే అక్కడ బ్రహ్మస్థానం కనుక్కోవటం కొంచెం కష్టం అన్నమాట. వంకర టెంకర్లుగా ఉంటుంది కదా, అది కరెక్ట్గా గుర్తించలేము. కాబట్టి ఉజ్జాయింపిక 45 నుంచి 55 డిగ్రీల మధ్యన ఉంది. అంటే ఇది తూర్పు భాగంలో మొదటి దేవత అవుతుంది, సిక్కీ దేవతలో ఉంటుంది. ఈ నడక ఫలితం అగ్ని, రహదారి ప్రమాదాలు, నష్టాలు, చిన్న విషయంలో గొడవలు. తర్వాత దక్షిణంలో అలాగ ఉంటుందన్నమాట. అదే గేట్లో బ్లూ కలర్ ఉందనుకోండి, కనిపించకపోవచ్చు, ఈ చెడు దోషాలు కనిపించకపోవచ్చు. అందుకని మనం ఆ గేట్లో కొంచెం బ్లూ కలర్ పట్టి వేసుకుంటే మంచిదే. తర్వాత దక్షిణంలోకి చూస్తే ఏమైంది, 197 డిగ్రీల నుంచి 208 డిగ్రీల మధ్యలో ఉంది. అలా ఉండటం వల్ల ఏంటంటే గంధర్వలో నడక పడుతుంది, అంతులేని పేదరికం ఉంటుంది, స్నేహ సంబంధాలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ దేవత రంగు వచ్చేసి తెలుపు. అదే భృంగరాజు కూడా ఉంది, ఇద్దరు దేవతలు ఉన్నారు ఆ దక్షిణం గేట్లో. ప్రయత్నాల్లో మొత్తం నష్టం ఉండి చెడు ఫలితం ఉంటుంది, బంధువులను ద్వేషిస్తారనమాట. ఈ దేవత రంగు ఎరుపు. ఇక్కడ తెలుపు రంగు ఉన్నా, ఎరుపు రంగు ఉన్నా, ఈ ఒకవేళ పసుపు రంగు ఉన్నా ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు, అంతగా కనిపించమాట ఆ గేట్లో. అందుకని చెప్పేసి ఆ దేవత రంగు కానీ ఆ దిశకు సంబంధించిన రంగు కానీ ఆ గేట్లో వేసుకోవడం చెయ్యాలి. ఇది ఈశాన్య గేటుకు సంబంధించిన డిగ్రీలు. ఇది ఇక్కడ నుంచి ఇలా చూస్తే, ఇక్కడ చూస్తే మీకు జూమ్ పెడతాను. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ తీసాము, ఇక్కడ నుంచి ఇక్కడ తీసినప్పుడు 45 డిగ్రీల కంటే 45 డిగ్రీలు దాటాక ఉందంటే తూర్పు భాగంలోకి వచ్చేసింది. తర్వాత దక్షిణం గేట్ చూపిస్తున్నాం మీకు. ఈ దక్షిణం గేట్ అనేది ఇక్కడ ఉంది, ఇది సెంటర్ పాయింట్ అనుకుని తీస్తే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి ఎంత ఉందంటే అది చెప్పాను కదా ఇందాక, 195 నుంచి 202, 208 డిగ్రీలు అలా ఉంది. దానివల్ల దోషాలు కూడా చెప్పాను. దాన్ని ఏం చేసుకోవాలి, మనం ఎట్లా సవరించుకోవాలి అంటే, అదే స్థలానికి ఉంది మంచి గేటు పెట్టుకోవాల్సిన స్థలం ఇక్కడ ఉంది. కూడా జూమ్ చేసి చూపిస్తా. ఇది ఇక్కడ నుంచి ఇది 180 డిగ్రీల ప్లేసు, ఇది 170 డిగ్రీల ప్లేసు. ఈ మొత్తం ఇదంతా స్థలం కదా, ఈ స్థలం అంతా కదా. ఈ స్థలంలో ఈ చివరిని ఆగ్నేయ భాగంలో ఇక్కడ దక్షిణం అనేది ఉందన్నమాట. కాబట్టి గేట్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మంచిది అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి మీకు నేను. ఇంకొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్ అనేది తూర్పుకి దక్షిణానికి గేటు ఉన్నప్పుడు పాణిద్వారం అనేది ఉత్తరంలో ఉండటం చాలా మంచిది. కానీ ఉత్తరం అనేది ఇక్కడ పడింది, ఈ మూలకు పడింది. ఇక్కడ దక్షిణం ఇటు పడింది కదా, ఉత్తరం ఇటు పడింది. పోనీ ఉత్తరంలో ఈ చివరిని N8 గేట్ ఉంటుంది, 45 డిగ్రీల నుంచి లోపు, 35 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్యలో. కానీ అది కుదరలేదు, ఇది కుదరలేదు, తూర్పులో పడిపోయింది. ఇది ఇక్కడ తూర్పు దిశా భాగంలో 45 డిగ్రీల నుంచి తర్వాత పడిపోయింది. అంటే నంతసాల కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్ కూడా మంచిది కాదు, ఆడవాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి. ఇది ఓవరాల్గా కాబట్టి అపార్ట్మెంట్ మొత్తం మీద చూడాలి ఇది. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పై చిత్రంలో వల్లే 180 డిగ్రీల నుండి 160 డిగ్రీల మధ్యన గేట్ పెట్టగలిగితే గ్రహక్షత అనే దేవతలో నడవటం జరుగుతుంది. అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా మంచి ఫలితం ఉంటుంది. మగ శిశువు జననం, ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు అనేవి కలిసి వస్తాయి. ఇక ఇటు తూర్పు గేట్ అనేది మార్చలేము కాబట్టి సిక్కీ దేవత అక్కడ కొంచెం బ్లూ కలర్ వేసుకుని రెమెడీ చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఈ 100 మంది ఫ్యామిలీస్కి మంచి జరుగుతుంది ఇక్కడ గేట్ ఓపెన్ చేయడం వల్ల. అవకాశం ఉంటే చేసుకోవాలి. ఇక్కడ నెగిటివ్లు అనేవి ఏమున్నాయి అనేది చూడటం వల్ల ఇక్కడ నెగిటివ్లు చెప్పడమే మేము నెగిటివ్లే చెప్పగలుగుతాము. ఇందులో పాజిటివ్ పోళ్ళు ఉంటాయి, అవన్నీ చెప్పట్లేదు.
నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఎంతవరకు ఏమేమి చేసుకోవాలని చెబుతాం కాబట్టి ఇక్కడ మీకు అన్ని నెగిటివ్లు కనిపిస్తాయి అంతేగాని ఇక్కడ ఇందులో పాజిటివ్లు లేవని కాదు. ఓకే, ఈ నెగిటివ్ పనులు పాజిటివ్గా మార్చుకుని పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము. ఇంట్లో అందరి జాతకాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు తూర్పు దిశ గురించి చెప్పుకుందాం. ఇంట్లో తూర్పు దిశ ఎక్కడ ఉంది, తూర్పులో ఏమేమి జరుగుతున్నాయి అనేది. ఇంట్లో తూర్పు అనేది బాగా ఈశాన్యమూల రూమ్లోకి వచ్చింది. ఇక్కడ స్టడీ రూమ్ కింద వాడుతున్నారు. ఇక్కడే దిశ గురించి చెప్పుకుందాం. ఈ తూర్పు దిశ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆక్రమించింది. తూర్పు దిశ అనేది 78.75 డిగ్రీల నుంచి 101.25 డిగ్రీల మధ్య భాగం ఉన్న భాగం అన్నమాట. ఇందులో సామాజిక ప్రభుత్వ సంబంధాలకు సౌకర్యాలకు మంచిది. ఇది డ్రాయింగ్ రూమ్కి మంచిది. సమాజానికి ప్రభుత్వం సంబంధాలు సూచిస్తుంది. ఇంట్లో ఇక్కడ నీలం రంగు ఉంది కాబట్టి దిశాబలం పెంచిందనమాట. ఈ దిశాభాగం ఈ నీలం రంగు అంటే మొక్కలకు సంబంధించిన తూర్పు భాగం, దాంట్లో వాటర్కు సంబంధించిన బ్లూ కలర్ ఉంది కాబట్టి మొక్కలకు నీళ్ళు వేస్తే ఏ విధంగా అయితే పెరుగుతుందో అలా తూర్పు భాగం ఇంకా పెరిగిందనమాట. గ్రాఫ్లో కూడా దిశాభాగం ఎక్కువగానే ఉంది కనుక సమాజము ప్రభుత్వం సంబంధాలు బలంగా ఉంటాయి. ఇక్కడ కిటికీకి కానీ గుమ్మం కానీ లేకపోవడం వల్ల లేదు. ఇక్కడ కిటికీ కానీ లేదు, గుమ్మం కానీ లేదు. అందుకని ఇక్కడ తూర్పు ఎనర్జీ బాగా లోపలికి రావడానికి అవకాశం లేదు. కానీ తూర్పులో బ్లూ కలర్ వేసి ఎనర్జీ బాగుందన్నవల్ల దోషమేం లేదు కాబట్టి బాగానే ఉంది, పాజిటివ్గానే ఉంది. అయినా కానీ ఎనర్జీ అనేది 90% ఉంది. తూర్పు బలమే 90% ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఏం లేదు. ఇక్కడ ఎనర్జీల పరంగా చెప్తే మీకు కొంచెం ఈజీగా క్యాచ్ చేయగలుగుతారని నేను ఏంటంటే పర్సంటేజ్ల ప్రకారంగా చెబుతున్నాను. ఇక్కడ స్టడీ రూమ్గా వాడుతున్నారు. విద్యార్థులు తూర్పులో చదవడం వల్ల సామాజిక రాజకీయ శాస్త్రం అధ్యయనం వైపు మొగ్గు చూపుతారనమాట. ఇదే తూర్పు లైన్లో హాల్లో ఉన్నటువంటి ఇదే తూర్పు లైన్లో ఇక్కడ హాల్లో వాల్ క్లాక్ ఉంది. ఈ సి అని పెట్టాను కదా, ఇక్కడ వాల్ క్లాక్ ఉంది. అక్కడ వాల్ క్లాక్ అనేది నెమలి పింఛతో రౌండ్గా ఉందన్నమాట. రౌండ్గా ఉండటం వల్ల రౌండ్గా ఉన్న గడియారం తూర్పులో పెట్టడం వల్ల మన మీద మన వాళ్ళే నెగిటివ్ కామెంట్లు చేస్తారు. కనుక అలా జరుగుతున్నట్టు కనుక మీకు అనిపిస్తే అక్కడ గడియారం ప్లేస్లో ఏం చేస్తారంటే వేరే గదిలో గడియారం ఉంది. వాయువ్యం గదిలో పిల్లన్ గ్రోతో ఉన్న గడియారం ఉంది. ఇక్కడ చూపించాను. ఆ గడియారం తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఈ గదిలో ఇక్కడ ఒక వాల్ క్లాక్ ఉంది, తీసి ఇక్కడ పెట్టుకోవాలి. అది కొంచెం దీర్ఘచతురస్రాకారంలో ఉంది, అది తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఈ రౌండ్ గడియారం తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. వాయువ్యం గదిలో ఉత్తరంలోకి వస్తుంది, అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్ పోయి పాజిటివ్ మాటలు ఏంటంటే నెమలి పెంచిన గడియారం. తర్వాత నైరుతి గదిలో దక్షిణ గోడకి విద్య వైపు. తర్వాత ఏంటంటే తూర్పాగ్నేయం గురించి చెప్పుకుందాం. తూర్పాగ్నేయం అనేది ఎక్కడ ఉందనేది మీకు డిగ్రీల ప్రకారంగా చూపించాలి. అంటే ఇక్కడ నేను ఒకటి చేస్తాను. ఇది ఇంతవరకు గ్రాఫ్ ఫోటో చూశారు కదా. ఇప్పుడు డిగ్రీలకు ఉన్న చక్రం పెట్టాను. తూర్పాగ్నేయం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నది అనేది చూపిస్తాను. తూర్పాగ్నేయం అనేది ఇక్కడ నుంచి 101.25 డిగ్రీల నుంచి 123.25 డిగ్రీల వరకు ఈ ప్లేస్ అంతా తూర్పాగ్నేయం అన్నమాట. కరెక్ట్గా ఈ తూర్పాగ్నేయంలో గుమ్మం పడింది. దాని గురించి చర్చించుకుందాం. తూర్పాగ్నేయం అనేది 101 పాయింట్ చెప్పుకున్నాం కదా. ప్రత్యేక దీని లక్షణం ఏంటంటే ఆతృత మదనం. దీని లక్షణం దీని ప్రత్యేకత. దీని లక్షణం వచ్చేసి మథనం అన్నమాట. లోతైన ఆలోచనలతో జీవితంపై మంచి అవగాహన ఇచ్చే ప్రదేశం. అల్లుడు కోడలో సాంఘిక సంబంధాలని తెలియజేస్తుంది. ఈ దిశాభాగంలో ఎక్కువగా ఉన్నది క్రీమ్ కలర్ ఉన్నందున మంచి జరగాలి. పాజిటివ్ ఎనర్జీ 90%గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది 20% ఉంది. గుమ్మం ఒక వంతు సత్యదేవతలో ఉన్నందువల్ల ఉంది. కావున దీనికి ఏంటంటే నిబద్ధత, వైఫల్యం, అపనమ్మకం ఉంటాయి. నమ్మకాన్ని కోల్పోవడంతో సంబంధాలు దెబ్బతింటాయి వీరికి. ఈ దేవత రంగు పసుపు రంగు అయినందున గుమ్మంలో ఈ పసుపు రంగు ఉన్నప్పుడు ఈ లక్షణం తీవ్రత తక్కువగా ఉండొచ్చు. అలాగే ఇక్కడ క్రీమ్ కలర్ ఉంది కావున పై లక్షణం కూడా తక్కువగానే ఉంటుంది.
గుమ్మంలో కూడా క్రీమ్ కలర్ టైల్స్ ఉన్నాయి. గుమ్మంలో 2 వంతులు బృషాదేవత ఉంది. 2 వంతులు ఉన్నందున స్పందించిన ప్రవర్తన ఉంటుంది. ఈ దిశాభాగంలో చూడండి, ఇది 2 వంతులు బృషాదేవత ఉంది. స్పందించిన ప్రవర్తన కుటుంబానికంటే ధనంపై ఆసక్తి ఉంటుంది. ఈ దేవత రంగు ఎరుపు రంగు అయినందున గుమ్మంలో ఎరుపు రంగు వస్తువులు ఉన్నప్పుడు పై లక్షణం తక్కువగా ఉండొచ్చు. కానీ గమనించండి, ఈ 2 దేవతలు కూడా గాలితత్వం అయిన ఆకుపచ్చ దిశాభాగంలో ఉన్నందున గుమ్మానికి లోపల ప్రక్కన గోడవారని గుమ్మం చిమ్ములు ఎంతవరకు ఉంటాయో అంత పొడవుని కవర్ అయ్యేలాగా 2 అంగుళాల వెడల్పు 4 అడుగులు పొడవు ఉన్న ఆకుపచ్చ రంగు స్టిక్కర్ ఉంటుందన్నమాట. రైల్వే గేట్ మీద అంటిస్తారు. ఇది చీకట్లో మెరుస్తూ ఉంటుంది. అటువంటిది తీసుకుని అంటించుకోవాలి. గుమ్మంకి ఉన్నటువంటి గోడకి లోపల పక్కన గోడవారని ఆ లైన్లో అంటించేస్తే ఆ లక్షణాలు తీవ్రత తగ్గింది అనిపిస్తే 3 నెలల తర్వాత స్టీల్ బద్ది అక్కడ గోడుగా బిగించుకోవచ్చు. లేదంటే వద్దు. అంటే మీకు ఆ లక్షణాలు కనిపిస్తేనే అది రెమెడీ చేసుకోవాలి. లేదంటే జనరల్గానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గుమ్మంలో ఆ దిశకు సంబంధించిన దేవతకు సంబంధించిన రంగులు వాడటం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అది మంచిగా నడిచి అది వాళ్ళ జాతకం బట్టి పోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ నలుపు తెలుపు రంగులో ఉన్న 2 కుందేళ్ల జత బొమ్మలు టీవీ పక్కన ఇంటి మధ్యకి చూసేలాగా పెట్టుకోవడం వలన కూడా మంచి జరుగుతుంది. నెట్వర్కింగ్ ఏర్పడుతుంది అన్నమాట. ఈ గదికి అనుకూలమైనటువంటి రంగు లేతాకుపచ్చ, క్రీమ్ కలర్. వ్యతిరేకమైన రంగులు ఏంటంటే తెలుపు, ఎరుపు, నీలం. ఈ రంగులు ఇక్కడ వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత ఏంటంటే ఆగ్నేయం గురించి చెప్పుకుందాం. ఆగ్నేయం అనేది ఈ ఇంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఆక్యుపై చేస్తుంది. ఇక్కడి నుంచి ఇది బ్రహ్మస్థానం. ఇక్కడి నుంచి 123.75 డిగ్రీల నుంచి 146.25 డిగ్రీల మధ్య భాగం ఇది ఆగ్నేయం అనేది ఆక్యుపై చేస్తుంది. ఇది వంటగదికి హాల్కి మధ్యలో ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి ఆక్యుపై చేసి ఉంది. ఆ గోడ అనేది దానికి పచ్చరంగే వేసి ఉంది. దిశాబలాన్ని పెంచింది, ఇంకా బలం పెరిగింది. డ్రాయింగ్ రూమ్గా వాడుతున్నారు. కావున సంపాదనకి మంచి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఆగ్నేయంలో కూర్చుని డ్రాయింగ్ రూమ్గా, ఇప్పుడు హాల్ కదా ఇది, డ్రాయింగ్ రూమ్గా వాడుతున్నారు. కాబట్టి మంచిదే అవుతుంది. సంపాదనకు సంబంధించి మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే గొడవలకు సంబంధించి సంపాదన ఎట్లా ఉంటుంది, ఇది ఆగ్నేయం కాబట్టి కొంచెం క్లాషెస్ ఉన్నటువంటి ఆ డిస్కషన్స్ ఉంటాయి. దెబ్బలాట్ల గురించి అలా ఉంటాయి. ఇందులో సాధారణ ఇక్కడ ఇదే ప్లేస్లో ఈ ఆగ్నేయం దిశాభాగం లైన్లోనే ఇక్కడ పూజ ఉంది. పూజ ఉండటం మంచిది కాదు. ఇక్కడ ఆగ్నేయం లైన్లోనే పూజ ఉంది. అయితే దగ్గరగా ఏంటి బ్రహ్మస్థానం 9 మాడ్యూల్స్లో ఈ ఆగ్నేయం మాడ్యూల్లో ఉంది పూజ. అయితే అక్కడ ఏమిటి ఈ బ్రహ్మస్థానం మధ్యలో నిత్యం లైట్ వెళ్ళటం మంచిది కాదు. కానీ దేవుడు కూడా పెట్టాక లైట్ ఎప్పుడు వెలిగిలా పెట్టుకుంటాం కదా, అందుకని మంచిది కాదనమాట ఇక్కడ. కాబట్టి అది ఆగ్నేయ ఫలితం చెప్తున్నాను. ఒకవేళ ఆగ్నేయ ఫలితంలో పూజ చేసుకుంటే ఏంటంటే ప్రమాదాలు, ధన నష్టం ఉంటుంది. ప్రత్యేకంగా పూజకు మంచిది. ఇక్కడ దేవి నవరాత్రులు చేస్తాం, పూజ చేస్తాం. అప్పుడు లలితాదేవికి కానీ దుర్గాదేవికి పూజ చేసినప్పుడు ఇక్కడ మంచి జరుగుతుంది. ఇక్కడ ఎరుపు, ఆకుపచ్చ, తెలుపుకి సంబంధించిన రంగులు. క్రీమ్ కలర్ మంచిది. నీలం రంగు చెడు ప్రభావం ఉంటుంది. ఎరుపు పూల పూజ ఈ దిశాబలాన్ని పెంచుతుంది. కాబట్టి ఇక్కడ మీ ఇంట్లో ఇక్కడ ఏం చేస్తారంటే తూర్పులో ఒక 2 ఎరుపు పూజలు ఉన్నాయి. అక్కడ తీసేసి ఒకటి ఇక్కడ ఆగ్నేయంలో పెట్టుకుని ఒకటి ఇక్కడ దక్షిణంలోనో పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఈ ఆగ్నేయంలో ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదంతా డెకరేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ ఆగ్నేయంలో ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే లేదంటే ఈ గోడవారిని ఆగ్నేయంలో కలిసేలాగా పెట్టుకోవచ్చు. ఇదే ఆగ్నేయంలో ఇక్కడ కొంచెం వైలెట్ కలర్ కబోర్డ్స్ ఉన్నాయి. వాటికి కూడా మనం ఏంటంటే గ్రీన్ కలర్ సంబంధించింది ఏదన్నా అంటించుకోవాలి. దానిపైన స్టిక్కర్ సీనరీ పరంగా కానీ అలా అంటించేసుకుని కొంచెం రెమెడీ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దక్షిణాగ్నేయం గురించి మాట్లాడుకున్నాం. దక్షిణాగ్నేయం అనేది 146.25 డిగ్రీల నుంచి అంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇది 168.75 డిగ్రీల మధ్య భాగంలో ఇది దక్షిణాగ్నేయం అవుతుంది. ఈ దక్షిణాగ్నేయంలోనే వంట ఉంది, షింక్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే
అధికారం దీని ప్రత్యేకత. దీని లక్షణం వచ్చేసి విశ్వాసం అన్నమాట, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. దీని ప్రభావం ఏంటంటే ఆత్మస్థైర్యం. అలా బలం ఇచ్చే ప్రదేశం ఇది. నిద్రకు, చదువుకి మంచిది. అగ్నితత్వం ఎరుపు రంగుకి సంబంధించింది. ఇక్కడ సంబంధాలు అనేవి తోబుట్టువులకి, పోలీసులకి, మన తోబుట్టువులకి సంబంధాలు ఉంటాయి. అలాగే పోలీసులతో మన సంబంధాలు ఉంటాయి. మనపై ప్రభావం చూపిస్తారు కదా కొంతమంది. మనకి మంచి చెడు చెప్తే వాళ్ళ సంబంధాలు కూడా ఇక్కడ ఉంటాయి. మనపై ప్రభావం చూపేవారి సంబంధాలు ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది 70%, నెగిటివ్ ఎనర్జీ అనేది 40%గా ఉందనుకుంటే. ఎందుకని ఇక్కడ కొంచెం ఏంటంటే గ్యాస్ ఇక్కడ ఏంటంటే పసుపు కలరు, బ్లూ కలర్ పడింది. అది చెప్తాను అన్నాను ఒకసారి. మీకు ఇక్కడ చూపించాను. ఇక్కడ అలమార్లో పైనేమో కబోర్డ్లో, ఇక్కడ పై కబోర్డ్లు ఏమో పసుపు రంగు ఉన్నాయి. ఇక్కడ ఇదే ప్లేస్లో కింద కబోర్డ్లు ఏమో నీలం రంగు ఉన్నాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఎనర్జీ 40%, నెగిటివ్ ఎనర్జీ 40% ఉందనుకుంటే. గ్యాస్ పై మీద నలుపు రంగు గ్లాస్ ఉంది. దాని బదులు తెలుపు రంగు గ్లాస్ వేయించుకుని, లేదంటే తెలుపు రంగు స్టిక్కరింగ్ చేంజ్ చేసుకోవాలి. పైన పసుపు రంగు అలమారాల పైన, తలుపుల పైన మొక్కలను అంటించుకుంటే, అంటే ఏంటంటే పసుపు రంగు అనేది భూమితత్వం. భూమితత్వం మీద మనం ఏం చేయాలంటే గాలితత్వం అయినటువంటి మొక్కలను ఏదన్నా మొక్కల డిజైన్ అంటించేసుకోవాలి. అక్కడ మొక్కలున్న స్టిక్కర్లు ఉంటాయి. మొక్కలున్న స్టిక్కర్లు అక్కడ అంటించేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్కలు భూమిని డైల్యూట్ చేసేస్తాయి. అందుకని మనం ఏం చేయాలి, అక్కడ పసుపు రంగు కబోర్డుల మీద ఏమో మొక్కలు అంటించేసుకోవాలి. ఒక్కొక్క తలుపు మీద ఒక్కొక్క మొక్క అంటించేసి అది అందంగా తయారు చేసుకోవాలి. ఇంకా కిందకు వచ్చేటప్పటికి కింద బ్లూ కలర్ కబోర్డ్స్ ఉన్నాయి. కింద బ్లూ కలర్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా బ్లూ కలర్ మీద రెడ్ కలర్ వేసేసాం అనుకోండి, ఈ దిశాభాగం రెడ్ కలర్ సంబంధించిన రెడ్ కలర్ వేసాం అనుకోండి, ఈ ఎదురు కుమ్మలాడుకుంటాం అనవసరం. ఇక్కడ నీటి తత్వానికి, అగ్నితత్వానికి మీడియేటర్ని పెట్టాలి. మీడియేటర్ ఎవరంటే మొక్కలు మధ్యలో. ఆ నీరుని మొక్కలు వేసినప్పుడు ఆ నీరు మొక్కలు పీల్ చేసుకుని ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యి అగ్నికి మంచి ఆక్సిజన్ ఇవ్వటం వల్ల అగ్ని ఇంకా బాగా మండగలుగుతుంది. అలా చేసుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా నీటి మీద రెడ్ కలర్ తెచ్చి మూసేస్తే ఏమవుతుందంటే ఇద్దరు దెబ్బలాడుకుని మనస్తత్వం. కాబట్టి ఆయన ఆర్పేయాలనుకుంటాడు, ఆయనేమో ఈయన ఆర్పేయాలనుకుంటాడు. కాబట్టి అలాగ వద్దు. కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకుని రెమెడీ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే ఎలా ఉందన్నది కూడా చేసుకున్న తర్వాత చేశారా లేదా కూడా తెలియజేయండి. చేసుకున్న తర్వాత అలా ఎట్లుందో చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను దక్షిణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దక్షిణం అనేది 168.75 డిగ్రీల నుంచి 191.25 డిగ్రీల మధ్యన ఉంది. ఆ ప్లేస్ అనేది ఇక్కడ మనకి ఇందులో చూపిస్తాను. ఈ ఏరియా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ రెండు భాగాలు అన్నమాట. రిలాక్సేషన్ ఫేమ్ ఉంది కదా, గ్రహక్షత ప్లేసు, ఈ యమధర్మరాజు గారి ప్లేస్, ఇంత మట్టికి అది. అలా చేసినప్పుడు ఆ ఏరియాలో ఏమొచ్చినాయి, ఆ ఏరియాలో కూడా ఓపెన్ కిచెనే వచ్చింది. దీని ప్రత్యేకత వచ్చేసి విశ్రాంతి, కీర్తి దీని లక్షణం అన్నమాట. ఈ దిశ లక్షణం కీర్తి. దీని ప్రభావం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చే ప్రదేశం ఇది. విశ్రాంతికి మంచిది, అగ్నితత్వానికి సంబంధించింది, ఎరుపు రంగుకు సంబంధించింది. ఇక్కడ మంచిది. సంబంధాల పరంగా సమాజం, మనతో సహా నివసించేవారు, అలాగే మన పక్కన నివాసం ఉన్నవాళ్ళు అనే సంబంధాలు మనకి ఇది సూచిస్తుంది. ఓపెన్ కిచెన్ ఆక్రమించింది. పాజిటివ్ ఎనర్జీ అనేది 70% గాను, నెగిటివ్ ఎనర్జీ అనేది 40% గాను ఉంది. పైన పసుపు అల్మరా ఇలాగే ఇదే సిచ్యువేషన్ దీనికి ఉంది. కాబట్టి ఆ నీలం అల్మరాలు ఈ సరుకులకు మార్చుకున్న తర్వాత బాగుంటుంది. ఈ కీర్తి ప్రతిష్టలో కొంచెం తేడా వస్తుంది, పెరుగుతాయి అన్నమాట. కీర్తి ప్రతిష్టలు పెరిగే పనులు బాగుంటుంది, చేయగలుగుతారు అప్పుడు. ఆ తర్వాత అలా చేసిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ 90% గాను, నెగిటివ్ ఎనర్జీ 0 గాను చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 ఎరుపు గుర్రాలు దిశాబలాన్ని అయితే పెంచుతాయి. ఇక్కడ 2 ఎరుపు గుర్రాలు పెట్టారనుకోండి, దిశాబలాలు పెంచుతాయి. మామూలుగా ఉన్నాయనుకోండి, ఇంట్లో పెట్టుకుంటాం కదా. లేదంటే ఇంకో మనం ఏం చేయొచ్చు, ఈ దిశలో 180 డిగ్రీల దగ్గర కరెక్ట్గా 180 డిగ్రీలు ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను.
ఈ పాయింట్ 180 డిగ్రీలు, ఈ పాయింట్ సౌత్ సెంటర్ పాయింట్ కదా. ఇక్కడ మనం ఓంకారం పెట్టుకోవచ్చు. ఓంకారం ఈ గోడకి ఎక్కడైనా ఈ ప్లేస్లో పెట్టగలిగితే అది మనకి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అదనమాట. తర్వాత దక్షిణ నైరుతి గురించి చెప్పుకుందాం. దక్షిణ నైరుతి అనేది ఇందులో 191.25 డిగ్రీల నుంచి 213.75 డిగ్రీల మధ్య భాగం దక్షిణ నైరుతి అవుతుంది. ఇది SSW అని ఇక్కడ అనమాట. ఈ ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉంది. ఈ ఫ్రిడ్జ్లో ఆహారం తినడం వల్ల ఇది డిస్పోజల్కి సంబంధించింది. వ్యర్థం ఏంటంటే ఇది డిస్పోజల్, దీని ప్రత్యేకత ఏంటంటే వ్యయానికి సంబంధించింది. దీని లక్షణం ఏంటంటే పారవేయటం. అక్కడ పెట్టిన ఇంక పారేయాలనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కరెక్ట్గా ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంచుమించుగా ఎక్కువ పాడేస్తూనే ఉంటారనిపిస్తుంది అన్నమాట. జీవితంలో వ్యర్థము మరియు నిష్ఫలమైన అన్నీ తొలగించే ప్రదేశం అన్నమాట. మూత్రశాలకు మంచిది ఈ ప్లేసు. భూమితత్వానికి సంబంధించింది. పసుపు రంగుకు సంబంధించింది. శుభ్రం చేసేవాళ్ళు అంటే క్లీనర్, శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు కదా, మన ఇంటిని శుభ్రం చేసేవాళ్ళు. శత్రువులు ఆ సంబంధాలు, అలాగే శత్రువుల సంబంధాలు ఇక్కడ తెలుస్తాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది 90%, నెగిటివ్ ఎనర్జీ సున్నాగా ఈ ప్రదేశం శుభ్రంగానే ఉంది. ఇందులో తేడాలు. ఈ ప్రదేశంలో పసుపు పూల పూజ, పూలు లేకుండా చూసి ఓన్లీ పసుపు పచ్చ ఎల్లో ఫ్లవర్ వాజ్ పెడితే సహజ శక్తిని వృధా కాకుండా అనవసరమైన ఖర్చుల నుండి కాపాడుతుంది. ఇక్కడ ఈ ఇంట్లో ఖర్చులు అవుతున్నాయని చెప్పారు కాబట్టి ఇక్కడ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ఇక్కడ పసుపు పూల పూజ పెట్టచ్చు. చెత్తపట్టుకు ఇది మంచి ప్రదేశం. చెడు ఆలోచనలు తగ్గి పనికిరాని విషయాలు పట్టించుకోరన్నమాట. చీపురీ చాటా పెట్టుకోవడానికి కూడా మంచి ప్లేస్ అనమాట ఇది. ఈ ప్లేస్ ఫ్రిడ్జ్ వెనకాల చీపురీ చాటా అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. వేరే దిశల్లో మంచి దిశల్లో చీపురీ చాటా పెట్టడం అనేది మళ్ళీ వాటికి సంబంధించి వేరే లక్షణాలు ఉంటాయి. అందుకని చెప్తున్నాను అనమాట. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇందులో. అయితే దిశాభాగం చాలా తక్కువ కలిగి ఉంది కనుక దిశాభాగం పెంచడానికి డిగ్రీల మధ్యన ఉన్న దక్షిణ వైపు గోడకు పూర్తిగా కింద నుంచి పైకి సీలింగ్ వరకు కూడా బనానా ఎల్లో కలర్ వేసేసుకోవాలి. వేసుకుంటే మంచిదే. ఇక్కడ ఇది నైరుతి వచ్చేసి ఇక్కడ. దీని తర్వాత ఇప్పుడు నైరుతి గురించి చెప్పుకుందాం. ఈ దిశాభాగం, నైరుతి దిశాభాగం అన్నింటి కన్నా బాగా తక్కువ ఉంది ఇక్కడ. సౌత్ నైరుతి వచ్చేసి ఇందులో 213.75 డిగ్రీల నుంచి 236.25 డిగ్రీల మధ్య భాగం నైరుతి. ఇందులో ఇది ఈ లైన్ నుంచి ఇలాగ, అంటే ఈ ఫ్రిడ్జ్ దాటేసాక ఇలాగ ఈ లైన్ నుంచి ఈ అల్మారా సగం దాకా ఇలా వచ్చి ఇలా తీసుకుంటాను. ఇంత మట్టుకి నైరుతి భాగం అయింది. ఈ డైనింగ్ టేబుల్ ఉంది ఇక్కడ. ఇది దేనికి సంబంధించింది? దీని ప్రత్యేకత ఏంటంటే సంబంధాలు, అంటే కుటుంబ సభ్యుల మధ్యన సంబంధాలు ఇది తెలుస్తుంది. అలాగే ఈ దిశ నైపుణ్యం ఏంటంటే, లక్షణం ఏంటంటే దీని లక్షణం అంటే స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్కి సంబంధించిన దిశ. ఈ దిశ ప్రభావం వృత్తిలో నైపుణ్యం, స్థిరమైన సామరస్యత, వివాహము మరియు కుటుంబ జీవితం కలిగి ఉంటుంది. వివాహ సంబంధాలు సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించి ఆ సంబంధాలు ఇక్కడ కలిగి ఉంటుంది. భూమితత్వానికి సంబంధించింది. పసుపు రంగుకు చెందింది. తల్లిదండ్రులు, భర్త, భాగస్వామి సంబంధాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ 90%గా ఉంది, నెగిటివ్ ఎనర్జీ 0. అయితే దిశాభాగం చాలా తక్కువ కలిగి ఉన్నందువల్ల ఈ దిశాభాగాన్ని పెంచడానికి మనం ఒక పని చేయాలి. ఈ డిగ్రీల మధ్యలో ఉన్న భాగాన్ని దక్షిణ వైపు గోడకి ఏంటంటే పూర్తిగా కింద నుంచి పై దాకా సీలింగ్ వరకు కూడా బనానా ఎల్లో కలర్ వేసుకోవాలి. అరటిపండు ఉండే ఎల్లో కలర్ ఉంటుంది కదా, బనానా ఎల్లో కలర్ అది వేసుకోవాలి. ఈ డిగ్రీల మధ్య భాగంలో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వేసేసుకోవచ్చు. ఈ దక్షిణ నైరుతి కూడా బాగా తక్కువ ఉంది. ఈ దక్షిణ నైరుతికి కూడా ఎల్లో కలర్ పనిచేస్తుంది. మామూలుగా క్రీమ్ కలర్ ఉంది, మంచిదే, కానీ వేసుకుంటే కొంచెం బాగా ఈ నైరుతి దిశాభాగం బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం పెంచడానికి బనానా ఎల్లో కలర్ కొంచెం వేసుకుని ట్రై చేయాలనేది నా ఉద్దేశం, చెప్తున్నాను అన్నమాట. ఈ డిగ్రీల మధ్య భాగంలో టేబుల్ పైన కానీ నేలపైన కానీ ప్రేమ పక్షుల బొమ్మను తెచ్చి
ఇక్కడ పెట్టుకుని తూర్పు ఈశాన్యంలో చూసేలాగా పెట్టుకోవాలి. అంటే నైరుతి భాగంలో ఉండాలి. తూర్పు ఈశాన్యం చూసేలాగా పెట్టుకున్నట్లయితే వివాహాలు పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి. కుటుంబ సభ్యులు మంచి ప్రేమతో కలిసి ఉంటారన్నమాట. అంటే పెళ్ళిళ్ళు ఇలా బాగా తక్కువ ఉన్నది, నైరుతి దిశ భాగం బాగా తక్కువ ఉండి అది పెళ్ళిళ్ళు కూడా కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. అందుకని ఈ రెమెడీ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రేమ పక్షులు పెట్టుకుని తూర్పు ఈశాన్యం పెట్టుకునేలాగా చూసుకోవాలి. మీరు ఏం పాటించారు అన్నది కొంచెం టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని చేసుకోవాలి. అలాగే పశ్చిమ నైరుతికి వచ్చేసి పశ్చిమ నైరుతి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పశ్చిమ నైరుతి వచ్చేసి 236.25 డిగ్రీల నుంచి 258.75 డిగ్రీల మధ్య భాగం పశ్చిమ నైరుతి. ఇది విద్యా దిశ ప్రత్యేకత. ఈ దిశ ప్రత్యేకత ఏంటంటే విద్యకు సంబంధించింది. పొదుపు దీని లక్షణం అన్నమాట. పొదుపు చేయగలగటం దీని లక్షణం. చదువు, జ్ఞానం, పొదుపులకు సంబంధించిన దిశ. విద్యాభ్యాసానికి, ఉన్నత విద్యలకు మంచిది. ఆకాశతత్వానికి సంబంధించినది. తెలుపు రంగు కలిగినటువంటిది. ఈ దిశ తెలుపు రంగు పాజిటివ్ కలిగి ఉంటుంది. టెక్నికల్ అండ్ స్కిల్ ఎంప్లాయీస్కి సంబంధించిన స్టాఫ్తో ఈ దిశకు సంబంధించిన సంబంధాలు కలిగి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ 90% గాను, నెగిటివ్ ఎనర్జీ 0 ఉంది. అయినప్పటికీ డైనింగ్ హాల్లో ఈశా భాగంలో నంది విగ్రహం కానీ, పోస్టర్ కానీ నిజ ఈశాన్యం చూసేలాగా పెట్టుకోవాలి. అలాగే ఈ దిశా భాగంలో ఈ దిశా భాగంలోనే ఇక్కడ నుంచి ఈ దిశా భాగం ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇక్కడ వరకు. అంటే ఈ గోడ పశ్చిమ నైరుతిలో పడింది అన్నమాట. ఈ దిశ ఇందులో ఏదన్నా ఒక నంది ఫోటో కానీ పెట్టుకుంటే బాగా పొదుపు చేయగలుగుతారు. అలాగే లాభాన్ని మనం చేసే పనిని లాభం రూపంలోకి మన లాభం చెడిపోకుండా చూస్తుంది నంది. ఆ నంది అనేది నిజ ఈశాన్యం చూసేలాగా ఉండాలి. ఇది ఈశాన్యం ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది ఈ కోణం చూసేలాగా ఇక్కడ అంటించిన నంది ఈ దిక్కు చూసేలాగా మనం అటువంటి ఫోటో మనం పెట్టుకోవాలి, అంటించుకోవాలి. లేదంటే ఇతర నంది తెచ్చుకుని ఇక్కడ ఉన్న కబోర్డ్లో ఇటు నుంచి నా ఈశాన్యం చూసేలాగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఈ దిశలో ఈ గదిలో కనుక వాల్ క్లాక్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోండి. ఈ పశ్చిమ నైరుతిలో ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఏసీ ఉంది. ఏసీ కింద ఇక్కడ ఎక్కడన్నా కిటికీ ఉంది. ఇక్కడ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నైరుతిలో గడియారం అనేది ఉంది, యాక్టివ్లోనే ఉంది నైరుతి. ఆల్రెడీ నైరుతి దిశా భాగం బాగా తగ్గుందని చెప్పుకున్నాం కదా. ఈ నైరుతి దిశా భాగంలో వాల్ క్లాక్ పెట్టుంది. ఇది వాల్ క్లాక్ పెట్టినందువల్ల ఈ నైరుతి దిశా భాగానికి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ రెమెడీలోనే ఉంది. ఈ జాతకం వీళ్ళందరూ ఈ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు జాతకవంతులు కాబట్టి ఇది ఆల్రెడీ రెమెడీలోనే ఉందన్నమాట. మంచిగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకున్న గడియారం ఇక్కడ ఈ పశ్చిమ నైరుతిలో ఉన్నటువంటి మంచాలుగా ఉన్నటువంటి బెడ్రూమ్ ఉంది కదా, ఈ బెడ్రూమ్లో ఇక్కడ వీపింగ్ జోన్లో ఉంది. ఇక్కడ తీసేసి ఆ గడియారం అనేది ఈ పశ్చిమ నైరుతి భాగంలో ఇక్కడ ఎక్కడన్నా పెట్టేసుకోవాలి. అది నేను చెప్పదలుచుకున్నది ప్రస్తుతానికి. సరే, ఈ దిశా భాగం గురించి. ఈ దిశా భాగంలో ఉన్న టెండీ బేర్ బొమ్మలు ఉన్నాయి ఈ గోడ నిండా. ఈ దిశా భాగంలో ఏమంటే వాటి మీద ప్రేమ పెంచేసుకుంటాం. అందుకని డబ్బులు అవి పెట్టుకోవాలన్నమాట. డబ్బులు, ఆస్తి పేపర్లు అవి పెట్టుకుంటే మంచిది. కానీ వాటికి సంబంధించిన అల్మారా ఏమీ లేదు ఇక్కడ పడమరలో ఉంది. అక్కడ కూడా మంచిదే. ఆస్తి పేపర్లు ఏంటి, డబ్బులు ఏంటి, ఇవన్నీ పడమరలో పెట్టుకోవడం కూడా మంచిదే. అయితే పడమరలో పెట్టుకుంటే అక్కడ ఏంటంటే శని భగవానుడు కదా, అది ఆ చోటు కరెక్ట్గా పొలాల నుంచి వచ్చే డబ్బు ఆదాయం మంచి డబ్బు అయితే నిలబడుతుంది. అది మంచి డబ్బు కాని పక్షంలో నిలబడదు. ఒకవేళ మనం అన్యాయంగా సంపాదించిన ఒకవేళ ఎవరన్నా అలా నిలబడకపోవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు మనకి రూల్ చేస్తూ ఉంటాడు కదా, మంచి చెడు విచారం చేసి దాన్ని నిలబెడతా ఉంటాడు. సరే, తర్వాత ఈ దిశా భాగం ఇప్పుడు ప్రస్తుతం టెండీ బేర్లు మాత్రం ఇక్కడ తీసేసేయాలి.
టెండీ బేర్లను ఇష్టాన్ని పెంచేసుకుంటారు. దాని మీద ఎంటర్టైన్మెంట్ చదువులో ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే చదువుని ఎంటర్టైన్గా చూడకుండా శ్రద్ధగా చదువుకోవాలి కాబట్టి ఆ చదువు ప్లేస్లో ఉన్నటువంటి టెండీ బేర్లు తీసేసి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవాలి. తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ తూర్పులో ఇక్కడ అచీవ్మెంట్స్ ఉన్నాయి. మనకి మెడల్స్, మనం సాధించిన అచీవ్మెంట్స్, స్కూల్లో ఇచ్చిన ప్రైజ్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పశ్చిమ నైరుతిలో పెట్టుకోవటం మంచిది. ఈ టెండీ బేర్లు ఇక్కడ పెట్టేసుకుని ఈ అచీవ్మెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవటం చాలా మంచిది. పొదుపుకు సంబంధించిన కదా మనకి ఇచ్చిన అవార్డులు అవి కూడా ఆ పొదుపులోని అక్కడ పశ్చిమ నైరుతిలో పెట్టుకోవడం వల్ల బాగుంటుంది, మంచిది. తర్వాత పశ్చిమ దిశలో వద్దాం. పశ్చిమ దిశ ఏ డిగ్రీల నుంచి ఏ డిగ్రీలకు ఆక్రమిస్తుందని చెప్పేది 258.75 డిగ్రీల నుంచి 281.25 డిగ్రీల మధ్య భాగం పశ్చిమ దిశ ఆక్రమిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఈ రెండు దిశలు అంటే పుష్పదంత, వరుణ, ఈ రెండు దిశలు ఇలా ఇదంతా పశ్చిమ దిశ అవుతుంది. ఆ దిశలో అల్మరా ఉంది కాబట్టి మంచిది. మంచి చెత్త చెదారం పెట్టకుండా అక్కడ డాక్యుమెంట్స్కి సంబంధించినవి, బంగారం సంబంధించిన గోల్డ్ ఆర్నమెంట్స్, ఇంకా మనకి ఫోటోలు ఉంటాయి కదా, ఫోటో ఆల్బంలో అవి ఈ పక్కకి సంబంధించిన ఈ కిటికీ నుంచి యువతలకు సంబంధించిన ఈ వెస్ట్ భాగంలోనే పెట్టుకోవాలి. ఈ కిటికీకి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఈ అల్మారాలో వాల్యుబుల్స్ అనేవి పెట్టకూడదు. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు పశ్చిమ వాయువు అయిపోయింది, వీపింగ్ జోన్కి సంబంధం అయిపోతుంది. అది యువతల పక్కన ఈ పశ్చిమంలో ఎక్కడైతే ఉందో అది అక్కడే మనం వాడుకోవాలి. ఈ దిశ గురించి చెప్పుకుందాము. ఈ దిశ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రయోజనాలు. ఈ దిశ యొక్క ప్రత్యేకత, దీని లక్షణం ఏంటంటే లాభాలు తేవడం దీని లక్షణం. దిశ పడమర దిశకు సంబంధం. ఈ దిశ ప్రభావం ఏమిటంటే చేసిన పనిని లేదా శ్రమని లేదా కృషిని వృధా కాకుండా తగిన ప్రయోజనం ఇచ్చే ప్రదేశం ఇది. పడకకి హాల్కి మంచిది. ఆకాశతత్వానికి సంబంధించిన తెలుపు రంగుకి సంబంధించింది. ఈ గదిలో తెలుపు రంగుకి సంబంధించి దుప్పట్టలు వాడుకోవటం, తెలుపు రంగుకు సంబంధించిన కట్టెలు వాడుకోవటం మంచిది. పసుపు క్రీమ్ కలర్ కూడా ఇక్కడ లాభాన్ని పెంచుతుంది. ఎరుపుకు సంబంధించిన రంగు ఇక్కడ ఉన్న ఎరుపుకు సంబంధించిన రంగు ఇక్కడ ఉంటే లాభాన్ని పోగొడుతుంది అనమాట. ఆకుపచ్చ రంగు వలన కొందరు అక్కడ ఇదే రూమ్లో ఆకుపచ్చ రంగు ఉందనుకోండి, ఆకుపచ్చ రంగు వలన ఏంటంటే కొందరు ఆశని పెంచేసి మనకి ఆశ పెడతారు. మనకి నేను పలానా దాంట్లో పెట్టుబడి పెట్టు, నేను పలానా కంపెనీ పెడుతున్నాను, ఇందులో పెట్టుబడి పెట్టు, నీకు లాభం మొత్తం పెడతారు. కానీ ఆ డబ్బులు పట్టుకునే లేవు మనకి ఎవరు. ఇంకా అలా ఆశ పెట్టి డబ్బులు పట్టుకెళ్ళి మన లాభాన్ని వాళ్ళు తీసుకుని ఎగ్గొట్టేస్తారు. ఇలా ఈ పంచభూత తత్వాలను బట్టి ఈ విధంగా ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. అందుకని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే నీలం కలర్ ఉందనుకోండి, ఈ రూమ్లో నీలం కలర్ ఉంటే లాభాన్ని కొంచెం తగ్గిస్తుంది, పనిచేస్తుంది. లాభం కొంచెం అంత డ్యామేజ్ కాదు కానీ లాభాన్ని తగ్గిస్తుంది. కనుక ఇక్కడ పడక గదిలో తెలుపు కలర్, క్రీమ్ కలర్ సంబంధించి మంచిది, పసుపు రంగుకు సంబంధించింది. అలాగే ఇక ఆ రంగుకు సంబంధించి తెలుపు కానీ క్రీమ్ కానీ ఆ రంగు దుప్పట్లో ఇక్కడ ఈ ఏరియాలో వేసుకోవడం మంచిది అవుతుందన్నమాట. అలాగే ఈ బీరోలో పెట్టుకునేటటువంటి ఫోల్డర్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్ ఫోల్డర్స్ కూడా ఈ కలర్స్ వర్తిస్తాయి. డాక్యుమెంట్ ఫోల్డర్స్ ఎరుపు రంగులో పెట్టకూడదు ఇక్కడ. అలాగే ఈ లాభాన్ని ఇక్కడ అలా క్రీమ్ కలర్ సంబంధించినవి, వైట్ కలర్ సంబంధించిన ఫోల్డర్స్లో పెట్టుకోవాలి. అక్కడ గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఫోల్డర్స్ ఇక్కడ పనిచేయవు. అందుకని ఇవన్నీ చెప్పుకొస్తున్నాను మీకు. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ 90%గా చెప్పుకుంటే నెగిటివ్ ఎనర్జీ 0. ఈ దిశలో జింక బొమ్మ కానీ, చెస్ బోర్డు కానీ, అశోక స్తూపం కానీ, గ్రామం దృశ్యం కానీ, ఒంటి చిహ్నాలు కానీ అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. ఇక్కడ కబోర్డ్స్కి ఆ బొమ్మలు అంటించుకోవచ్చు. ఇక్కడ ఉపాధ్యాయులకి, గురువులకి, మన ఒక చదువు చెప్పిన ఉపాధ్యాయులు, మనకి బోధ చేసే గురువులు ఉంటారు కదా, ఆ పశ్చిమ దిశలోని సంబంధాలు అక్కడ గురువుకు సంబంధించిన దిశలు అనమాట. ఈ గురువుకి సంబంధించిన దిశ కాబట్టి పశ్చిమ దిశ బాగుంది కాబట్టి ఈ గురువు నుంచి వీళ్ళకి మంచి చెడులు అనేది తెలియజేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, మనం ఈ కార్యక్రమం చేస్తామంటే ఇక్కడ పడమర దిశ బాగుంది కాబట్టి మంచిది అనేది వీళ్ళకి అందుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ దిశలో జింక అదే చెప్పుకున్నాం కదా. తర్వాత గ్రాఫ్ ప్రకారం కూడా ఈ దిశాబలం ఎక్కువే ఉంది, దిశాభాగం ఎక్కువే ఉంది. రంగుల ప్రకారం కూడా బాగా ఉంచుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం పింక్ కలర్ సంబంధించిన కబోర్డ్స్ అవి అనిపించినాయి. దానికి కొంచెం ఏదన్నా
అది చూద్దాం. మీరు ఇక్కడ ఏమేమి చేశారు, ఏమేమి పనులు చేశారు అన్నది మనం కొంచెం గుర్తుంచుకుని రాసుకోవాలి. తర్వాత పశ్చిమ వాయువ్యం గురించి చెప్పుకుందాం. పశ్చిమం తర్వాత పశ్చిమంకి ఉన్న వాయువ్యానికి మధ్యలో ఉన్నటువంటి పశ్చిమ వాయువ్యం ప్లేస్ అనేది ఉంటుంది. ఇది వీపింగ్ జోను. అసురాకు శోషాకు సంబంధించింది. ఇది 281.25 పాయింట్ల నుండి 281.25 డిగ్రీల నుంచి ఇక్కడ వరకు 303.75 డిగ్రీల మధ్య భాగం ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే నిరాశను కలిగిస్తుంది. దీని లక్షణం ఏంటంటే చెడును తొలగిస్తుంది అన్నమాట. ఇది నిరాశను కలిగిస్తుంది, చెడును తొలగిస్తుంది, రెండు ఉన్నది. దీని దిశ ప్రభావం ఏంటంటే ఇది రోదన గృహానికి సంబంధించింది. ఒత్తిడి, నిస్పృహ మరియు నిరాశను కలిగించే ప్రదేశం కావున మూత్రశాలకు మంచిది. ఈ దిశలో చెత్తబుట్ట, ఒక చీపురి చాటా పెట్టుకున్నా మంచిది. ఆకాశతత్వం దీనిది అన్నమాట. ఈ దిశ ఏంటంటే ఇక్కడ బాత్రూమ్ ఆక్రమించింది. బాత్రూమ్ ఈ దిశతో పాటుగా వాయువ్యాన్ని కూడా ఆక్రమించింది. ఈ దిశ భాగంలో ఇక్కడ ఇంకా ఇలాగ ఈ నైరుతి రూమ్లో ఇక్కడ ఈ పక్కనే ఇంకా ఈ దిశ ఉంది. ఈ దిశనే ఇక్కడ వాల్ క్లాక్ ఉండి దాన్ని ఆ రోదనని యాక్టివేట్ చేస్తుంది. ఆ రోదన పెరిగే విధానాన్ని చేస్తుంది అన్నమాట. ఆ వాల్ క్లాక్ని ఇక్కడ తీసేసి పశ్చిమ నైరుతిలోకి పెట్టుకోమని అందుకని చెప్తున్నాను. ఇదే దిశ భాగంలో ఇక్కడ మామూలుగా రూమ్లో డస్ట్బిన్ పెట్టుకుంటాం కదా, డస్ట్బిన్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఈ రోదన స్థానంలో ఈ వీపింగ్ జోన్లో ఇక్కడ పెట్టుకోవాలి. అందుకని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇంత ఉంది అందులోని. ఇది చీపురి చాట పెట్టుకోవడానికి మంచిదని చెప్తున్నాను. ఆకాశతత్వం దీని రంగు తెలుపు రంగు. ఇక్కడ అగ్నితత్వం అయిన హీటర్ ఉంది. ఈ బాత్రూంలో మంచిగా చేస్తుంది. గదిలోని ఈశాన్య భాగం అందు ఈ దిశా భాగం అందు గడియారం ఉండటం వల్ల రోదన పెరుగుతుంది. కావున గడియారం తీసేసి ఆ ప్లేస్లో 2 జింక బొమ్మలు కానీ, ఎందుకని ఆ రోదన అనే ప్లేస్లో ఉంది కాబట్టి కొంచెం చురుకు ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇక్కడ 2 జింక బొమ్మలు ఉంటే ఆ జింకలో బాగా మంచి చురుగ్గా ఉంటాయి కదా, చురుగ్గా పనిచేయగలుగుతాయి కాబట్టి ఆ చురుకు అనేది మనకు అబ్బుతుంది అన్నమాట. ఆ ప్రదేశంలో 2 జింకలు ఉన్న సీనరీ కానీ, లేదంటే కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు కదా, ఆ సీనరీ పెడితే పిల్లలు బాగా చదువుకుంటారు. ఆ గీతోపదేశం చేసే సీనరీ కానీ మంచిది. ఈ దిశలో ఉన్న టాయిలెట్ అనేది, కమోడ్ అనేది ఈ దిశా భాగంలోకి వచ్చేలాగా దక్షిణ గోడకు బిగించుకుంటే మంచిది. ఈ బాత్రూంలో ఉత్తరం గోడకు ఉంది, టాయిలెట్ వాయువులో పడింది. అదే టాయిలెట్ ఇటు దక్షిణ గోడకు వేసుకుని ఉంటే ఇది ఈ వీపింగ్ జోన్లో ఉంటుంది కదా టాయిలెట్ మొత్తం ఫుల్ మాట. ఇంకా ఇది చూసుకోవాల్సిన పని లేదు. మంచి జోష్ కరెక్ట్గా దాని ప్లేస్లో అది ఉన్నట్టుగా సెట్ అయిపోను. ఇంకా ఇక్కడ స్నానం చేయడం వల్ల భావోద్వేగాలు తగ్గి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. పాజిటివ్ ఎనర్జీ 90% గాను, నెగిటివ్ ఎనర్జీ 0 గాను ఉంది. మీరు ఆచరించింది టిక్ చేయండి. తర్వాత వాయువుని దిశ గురించి చెప్పుకుందాం. వాయువుని దిశ అనేది ఈ యొక్క ఇంట్లో 303 డిగ్రీల నుంచి 303.75 డిగ్రీల నుంచి 326.25 డిగ్రీల మధ్య భాగం ఇదంతా వాయువు అయింది. ఇక్కడ నుంచి ఇదంతా వాయువు దిశ భాగం అన్నమాట. ఇందులో ఇక్కడేమో బాల్కనీ ఉంది, అలాగే వీళ్ళు పడుకునే మంచం ఉంది, ఇక్కడేమో ఏంటి కబోర్డ్ అల్మారా ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. దీని గురించి చెప్పుకుందాం. దీని ప్రత్యేకత ఏంటంటే బ్యాంకు. ఈ దిశ ప్రత్యేకత బ్యాంకు. దీని లక్షణం తోడ్పాటు అంటే సహకారం అందిస్తుంది. దిశ ప్రభావం ఈ దిశ బాగుంటే ఈ ప్రదేశం ఎలాంటి సమయంలో అయినా మనకు సహాయం చేసే శక్తినిస్తుంది. ఆకాశతత్వంకి సంబంధించింది, తెలుపు రంగుకు సంబంధించింది ఈ దిశ. ఇక్కడ క్రీమ్ కలర్ వేయటం వల్ల మంచి జరుగుతుంది. ఇక్కడ ఉన్న డార్క్ రెడ్ ఇక్కడ ఈ గోడ అనేది వాయువులో ఉంది కదా, ఈ గోడకి డార్క్ రెడ్ అన్నమాట. డార్క్ రెడ్ అనేది మంచిది కాదు. డార్క్ రెడ్ అని గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ ఈ వాయువులో ఈ 2 కలర్ అనేది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఎరుపు రంగు చుట్టూరు ఏం చేస్తారంటే పసుపు రంగు బార్డర్ వేయించేసుకోండి. అందుకని పసుపు రంగు అనేది కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఎరుపు రంగు చుట్టూరు పసుపు రంగు ఏంటంటే బూడిద ఏర్పడటం. బూడిదలో అగ్ని మండతం తగ్గిపోతుంది కదా, సన్నంగా తగ్గిపోతుంది. కాబట్టి ఆ ఎరుపు రంగు చుట్టూరు పసుపు రంగు బార్డర్ వేసుకోవాలి. తర్వాత ఆకుపచ్చ రంగు చుట్టూరు తెలుపు రంగు బార్డర్ వేయించుకోండి. ఇక్కడ సంబంధాలు ఆర్థిక సంస్థలు భాగస్వామితో సంబంధాలను సూచిస్తుంది. ఆర్థిక సంస్థలు అంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు సంబంధించిన సంబంధాలు. అలాగే భాగస్వామితో అంటే మనకి
పార్ట్నర్తో సంబంధాలను సూచిస్తుంది. వస్తువుల నిల్వ పడక ఇక్కడ వస్తువులు నిల్వ చేయడానికి మంచిది ఈ దిశ, పడక గదికి మంచిది, చదువుకు మంచిది, డ్రాయింగ్ రూమ్ ఇక్కడ అనుకూలమైనటువంటి కార్యక్రమాలు. పాజిటివ్ ఎనర్జీ ఈ దిశలో పాజిటివ్ ఎనర్జీ 50%, నెగిటివ్ ఎనర్జీ 40%గా ఉంది. ఎందుకని ఈ దిశలో రంగులు కొంచెం డ్యామేజ్ చేసింది. ఈ దిశా భాగంలో ఉన్నటువంటి టాయిలెట్ కొంచెం డ్యామేజ్ చేసింది. ఈ టాయిలెట్ కమ్మోడ్ వలన బ్యాంక్ సహాయం చాలా తక్కువ ఉంటుంది, ఉన్న ధనం ఖర్చు అవుతుంది అన్నమాట. వీళ్ళు ధనం ఖర్చు అయిపోతుందని అంటున్నారు. వీళ్ళు ధనం ఖర్చు అయిపోవడానికి ఇది ఒక పాయింట్ అనమాట. దీని క్రింద 3 పక్కల ఏం చేస్తారంటే నీలం రంగుకు సంబంధించిన స్టిక్కర్ అంటించుకోవాలి. ఈ కమోడ్ చుట్టూరు కింద 3 పక్కల నీలం రంగు రెండు అంగుళాల వెడల్పు ఇందాక ఏదైతే చెప్తున్నానో రైల్వే స్టిక్కర్, రైల్వే గేట్లకు అంటిస్తారు కదా మెరుస్తా, అటువంటి స్టిక్కర్ తెచ్చుకుని అంటించుకుని ఆ నెగిటివ్ ఆ వేస్ట్ ఖర్చు తగ్గినాయో లేదో కొంచెం పరిశీలించుకోవాలి ఒక 3 నెలల్లో. నీలం రంగు స్టిక్కర్ అంటించుకోవాలి. అలాగే ఇక్కడ అలాగా తగ్గితే అలా తగ్గుతుంది మంచిది జరుగుతుంది. లేదంటే స్టిక్కర్ ప్రైస్లో ఇక్కడ దిశా భాగం ఏంటంటే ఆకాశతత్వానికి సంబంధించింది కాబట్టి దానికి దిశకు సంబంధించిన మెటల్ ఇనుముతో రెమెడీ చేయొచ్చు. లేదంటే ఇనుముకు బాగానే ఇక్కడ బాగా వాయువ్యం బాగా ఎక్కువే ఉంది, వాయువ్యాన్ని తగ్గించేది సరే ఇనుముతో చేశారు. కానీ ఏంటంటే తుప్పట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది, మళ్ళీ పైన కలర్ వేసుకోవటం అలా. అందుకని నీలం రంగు స్టిక్కర్ వేసుకోవటం మంచిది, బెస్ట్. లేదంటే పూర్తిగా కమోడు మార్చుకున్నా చాలా మంచిది. ఇక్కడ పడుకునే వారికి వ్యాపార దక్షత అదకమాట. వాయువులో పడుకునే వారికి పెట్టుబడులు రుణాలు సాధించడంలో దిట్టగా ఉంటారు వీళ్ళు. అంటే బ్యాంకుల నుంచి బాగా లోన్లు అవి బాగా తీసుకురాగలుగుతారు. స్టోర్ ఉంది ఇక్కడ మంచిదే, బ్యాంకింగ్ స్టోర్ ఉండటం మంచిదే. బ్యాంకింగ్ సామాజిక సహకారం అధికం అవుతుంది ఇక్కడ స్టోర్ పెట్టడం వల్ల. వాషింగ్ మెషిన్ కూడా ఉంది మంచిదే. అయితే వాషింగ్ మెషిన్ ఉండటం వల్ల ఇతరుల నుండి బ్యాంకు నుండి మంచి సహకారం లభిస్తుంది. ఇక్కడ చెత్తబొట్టు ఉంటే ఎవరికి సహాయపడాలనిపించదు అన్నమాట. ఈ ఏరియాలో మనకి ఈ వాషింగ్ మెషిన్ పెట్టిన కాడ ఖాళీగా ఉంది కానీ చెత్తబొట్టు పెట్టారనుకోండి ఎవరికి సహాయపడాలని అనిపించదు. అలాగే చీపురు చేట కూడా ఇక్కడ మంచిది కాదు. ఇతరుల నుండి బ్యాంకుల సహకారం అనేది ఇక్కడ చెత్తబొట్టు ఉంటే ఎవరికి సహాయపడాలని స్నేహితులు తక్కువ ఉంటారు. ఇక్కడ చీపురు చేట పెడితే స్నేహితులకి బంధువులకి డబ్బులు ఖర్చు చేస్తారనమాట. ఈ ప్లేస్లో ఈ వాయువు ప్లేస్లో జంట ఖడ్గాలు పెట్టుకోవచ్చు, 2 తెల్ల గుర్రాలు పెట్టుకుని ఈ దిశలో ఉపయోగించదగిన చిహ్నాలు అనమాట. ఇవి మీరు గుర్తించిన వాటిని గుర్తు చేయాలి. ఓకే, ఇక్కడ మనం 2 ఖడ్గాలు కానీ లేదంటే 2 జంట గుర్రాలు కానీ ఇంటి మధ్యలోకి వచ్చిన బ్రహ్మస్థానం చూసేలాగా ఉన్న సీనరీని ఈ దిశా భాగంలో మనం అంటించుకోవచ్చు. ఎక్కడైనా కబోర్డ్ మీద అంటించుకోవచ్చు, లేదంటే మనకి అక్కడ అవకాశం ఉంటే అంటించుకోవచ్చు, లేకపోతే లేదు. చాలు విషయం అయితే చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ఉత్తర వాయువ్యం గురించి చెప్పుకుందాం. ఇది ఇలా ఈ విధంగా రెడ్ కలర్ అనమాట. రెడ్ ఇక్కడ గ్రీన్ కలర్ కబోర్డు వచ్చింది. వాటికి ఇందాక చెప్పిన రెమెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా టాయిలెట్ అనేది ఇలా వాయు ఈ ఉత్తరం గోడ ఉంది, దీన్ని తీసి ఇటువైపుకి మార్చుకుంటే గొడవ లేదు, హాయిగా చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అది. తర్వాత ఉత్తర వాయువు గురించి చెప్పుకుందాం. ఉత్తర వాయువు అనేది నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ జోను 236.25 డిగ్రీల నుండి, అంటే ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి 348.75 డిగ్రీల వరకు, అంటే 348.75 ఇక్కడ కనిపిస్తుంది కనుక ఇంతవరకు ఉత్తర వాయువు అన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రేమ శృంగారం. దీని లక్షణం ఏంటంటే ఆప్యాయత. ఇది ఆకర్షణకు సంబంధించింది, శృంగారానికి సంబంధించిన ప్రదేశం, ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ దిశ నీటి తత్వానికి సంబంధించింది, నీలం వర్ణానికి చెందింది. నీలం వర్ణం మంచిది మాట. ఇక్కడ ఆకుపచ్చ ఈ ఆకుపచ్చ రంగు ఉందనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఆకుపచ్చ రంగా ఉంది, దిశాబలాన్ని తగ్గిస్తుంది, ఆ బలాన్ని తగ్గిస్తుంది పశ్చిమ. ఇక్కడ సంబంధాలు అనేవి మంచి సలహాలు ఇచ్చేవారు సంబంధాలు ఇక్కడ మనకి ఉంటుంది. అలాగే వివాహేతర సంబంధాలు కూడా ఈ దిశాబలాన్ని బట్టి మనకు సూచిస్తుంది. భోజనాలు, పడక్కి, డ్రాయింగ్ రూమ్కి అనుకూలం ఈ గది. ఓకే, పాజిటివ్ ఎనర్జీ అనేది 70%గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది 0 అన్నమాట. మీకున్న పాజిటివ్ ఎనర్జీ 70%కి 90 నుంచి ఎందుకు తగ్గిందంటే ఇక్కడ కలరే కొంచెం డ్యామేజ్ చేసింది, ఇక్కడ నెగిటివ్ అయితే ఏం లేదు. మీకున్న ఈ కలర్ మనం మార్చుకోగలం కాబట్టి మార్చుకోగానే ఎనర్జీ అనేది పెరుగుతుంది.
ఇక్కడ మీకున్న 3 రకాల గడియారాల్లో ఇక్కడ ఏది పెట్టినా మంచిదే. నెమలి పింఛం గుండ్రంగా ఉన్న గడియారం ఇక్కడ పెట్టుకుని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లనగ్రో గడియారం దాని తూర్పు లైన్లో అక్కడ హాల్లో డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవడం మంచి జరుగుతుంది అని నా అభిప్రాయం. మీరు చేసిన తర్వాత ఉత్తరం గురించి చెప్పుకుందాం. ఉత్తరం అనేది 348.75 డిగ్రీల నుండి ఇక్కడ నుంచి 11.25 డిగ్రీల మధ్య భాగం ఉత్తరం అనమాట. అంటే ఈ వాయువ్యం గదిలో ఎన్ని దిశలు ఆక్రమించినాయి? వాయువ్యం ఆక్రమించింది, ఉత్తర వాయువ్యం ఆక్రమించింది, ఉత్తర దిశ, మొత్తం 3 దిశలు ఆక్రమించినాయి ఈ వాయువ్యం దిశలో. ఈ ఉత్తరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ధనం అన్నమాట. దీని లక్షణం ఏంటంటే అవకాశాలు కల్పించడం, అవకాశాలను కలగడం అనేది దీని లక్షణం. అంటే డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది. డబ్బు లేదా నిధిని సృష్టించడం, కొత్త అవకాశాలను వచ్చేటట్టు సహాయపడుతుంది ఈ దిశ. ఈ దిశ ప్రభావంతో నీటి తత్వానికి సంబంధించిన దిశ ఇది. నీలం రంగుకు సంబంధించింది. ఇక్కడ ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మంచి. నీలం, ఆకుపచ్చ, తెలుపు ఈ 3 రంగులు మంచిగా చేస్తుంది. ఎరుపు షేడ్లు కానీ పసుపు షేడ్లు కానీ మంచిది కాదు ఈ రూమ్లో. ఈ దిశలో అద్దం ఉంది, చాలా మంచిది. ఇక్కడ ఆకాశతత్వం, ఈ దిశాబలం బాగా తక్కువ ఉంది. ఎలాగాను ఈ దిశాబలం బాగా తక్కువ ఉంది కదా ఆకాశతత్వం సంబంధించిన అక్కడ, కాబట్టి ఇక్కడ పెద్ద అద్దం ఉంది కాబట్టి 6 అడుగుల పైన ఉంది కాబట్టి ఇది ఆకాశతత్వానికి సంబంధించిన అద్దం. ఈ దిశాబలాన్ని పెంచుతుంది కాబట్టి ఉత్తర దిశాబలాన్ని ఇంకా పెంచుతుంది. గ్రాఫ్ ప్రకారం ఉత్తర దిశాబలం తక్కువ ఉంది, దాన్ని ఇంకా పెంచుతుంది కాబట్టి మంచిగా జరిగింది. అవకాశాలు, డబ్బు సంపాదించుకునే అవకాశాలు ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే వినియోగదారుడు, ఖాతాదారుడు సంబంధించిన సంబంధాలు ఇక్కడ తెలుస్తాయి. పాజిటివ్ ఎనర్జీ 100% ఉంది, నెగిటివ్ ఎనర్జీ 0 ఉంది. ఇక్కడ ఈ ఉత్తర దిశ భాగంలో ఆల్రెడీ ఇక్కడ గడియారంతో ఉత్తర దిశని ఇక్కడ గడియారం యాక్టివేట్ చేస్తుంది. అలాగే అద్దం కూడా ఉత్తర దిశ భాగాన్ని పెంచుతుంది. అందుకని ఉత్తర దిశకి 100% పాజిటివ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట. ఇక్కడ తర్వాత ఉత్తర ఈశాన్యం గురించి చెప్పుకుందాం. ఉత్తర ఈశాన్యంలో 11.25 డిగ్రీల నుంచి ఇక్కడ వరకు 33.75 డిగ్రీల వరకు ఉన్న భాగం ఉత్తర ఈశాన్యం అయింది. ఈ ఉత్తర ఈశాన్య భాగాన్ని టాయిలెట్ అనేది ఆక్రమించింది. దీనికి ఈ యొక్క ఆరోగ్యం ఏంటంటే, ఆరోగ్యం అనేది దీని ప్రత్యేకత. ఉత్తర ఈశాన్యానికి వ్యాధి నిరోధక శక్తి దీని లక్షణం. రోగ నిరోధక శక్తినిచ్చి మంచి ఆరోగ్యానికి కారణమవుతుంది. ఔషధాల నిల్వకు మంచిది. నీటితత్వం గల దిశ ఇది. నీలం రంగుకు చెందింది. వైద్యులు సంబంధాలు ఇక్కడ సూచిస్తుంది. పూజ, భోజనాలు, పడక, చదువుకి మంచిది. పడక అంటే ఇక్కడ పూర్తి పడక కాదు, ఏదైతే కొంచెం 1 గంట 2 గంటలు పడుకుంటామో అట్లా దివాన్ వేసుకుని పడుకుంటాం చూసారు, అటువంటి వాటికి మంచిది. అలాగే అతిథి పడుకున్నా పర్వాలేదు, అటువంటి కార్యక్రమాలకు మంచిది. ఇక్కడ స్నానాల గది ఉన్నందున తక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుంది. తరచూ అనారోగ్యం చేస్తూ ఉంటుంది, ఆలస్యంగా కోలుకుంటూ ఉంటారు. అలాగే పాజిటివ్ ఎనర్జీ 90%, నెగిటివ్ ఎనర్జీ అనేది 50%గా ఉంది. ఇక్కడ 50% నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వచ్చిందంటే ఈ బాత్రూమ్ ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగింది. అలాగే ఇక్కడ సింహము, పిరమిడ్ బలాన్ని పెంచగలం. ఇక్కడ ఈ దిశలో సింహం బొమ్మను కానీ పిరమిడ్ని కానీ పెట్టి బలాన్ని పెంచగలం. సింహం పోస్టర్ గోడ కంటించడం కానీ, లేదంటే సింహం తెచ్చి అక్కడ ఉత్తర ఈశాన్యంలో పెట్టి ఉత్తరం ఇంటి యొక్క బ్రహ్మస్థానం చూసేలాగా పెట్టుకోవడం అలా చేసినా పెరుగుతుంది దిశాబలం. కానీ ఇక్కడ ఆ అవకాశం అనేది లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ధ్యానం చేస్తున్న బుద్ధుడు కానీ, వివేకానందుడు కానీ, అలా శ్రీకృష్ణుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, అటువంటిది కానీ ఫోటో పెట్టుకుని, లేదా హనుమంతుడు ఫోటో పెట్టుకుని ఆ ధ్యానం చేసే ఆ హీలింగ్ ఎనర్జీని ఆ ఫోటో నుంచి మనం తీసుకుని పెంచుకోవచ్చు. కానీ ఈ దిశలో అటువంటి గోడ కూడా ఏమీ లేదు. ఎందుకని ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కరెక్ట్ అయిన గోడ, అడ్డుగోడ ఎక్కడ లేదు. ఈ గోడ ఏమో బ్రహ్మస్థానంలోకి వచ్చేసింది. ఈ లైను పెడితే ఇక్కడ పెట్టాలి. ఈ గోడకి ఇంకో పర్పస్ ఉంది, అందుకని ఇక్కడ రికమెండ్ చేయట్లేదు. ఇలా వచ్చింది కదా, ఓకే. ఆ అవకాశం కూడా కనపట్టలేదు. ఇక్కడ ఉన్న కమోడ్ వచ్చేసి ఈ దిశలో అవి పెట్టే చోటు లేదు. ఇక్కడ ఉన్న కమోడ్ చుట్టూరు అందుకని ఏం చేద్దామంటే 3 పక్కల ఆకుపచ్చ రంగు టేపు అంటించుకోవాలి. ఈ కమోడ్ చుట్టూరు 3 పక్కల ఆకుపచ్చ రంగు టేపు అంటించుకోవాలి, లేదా అల్యూమినియం బద్దెతో గోడుగా బిగించి రెమెడీ చేసుకోవచ్చు. ఇంకో దోషం ఏంటంటే ఇక్కడ దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దక్షిణ నైరుతి నేల కంటే ఇది ఎత్తుగా ఉంది. దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి దక్షిణ నైరుతి నేల ఈ నేల కంటే ఈ నేల ఎత్తుగా ఉంది. టాయిలెట్ కట్టిన నేల అంతా ఎత్తుగా ఉందన్నమాట.
ఈ ఉత్తర ఈశాన్యం ఈశాన్యం నేలను ఎత్తుగా టాయిలెట్ కోసం ఎత్తుగా పెంచి కట్టారు. ఆ దోషం పడుతుంది ఇక్కడ. ఆ దోషం పడుతుంది కదా అని ఇక్కడ మళ్ళీ మనం ఈ దక్షిణ నైరుతి అంతా ఎత్తు లేపకూడదు. ఎత్తు లేపితే ఏమవుతాయి, మళ్ళీ ఇక్కడ మర్మస్థానాలు దెబ్బతింటాయి. అలా చేసుకోకూడదు. ఆ దోషాన్ని ఆ దోషంగా పరిగణించాలంతే. ఇక్కడ ఎత్తుగా ఉంది భూమితత్వం అనుకుంటే బాత్రూంలో భూమితత్వం ఎక్కువ ఉంది అనుకుందాం. అక్కడ నీళ్ళ తత్వంలో భూమితత్వం ఎత్తుగా ఉంది. దాని చుట్టూ తేలేటట్టు చేసేది ఏముంటుంది, వైట్ కలర్ వేసి ఆకాశతత్వం గల తెలుపు టైల్స్ కానీ దాని చుట్టూరు ఉన్నాయనుకోండి. ఇక్కడ బాత్రూంలో చుట్టూరు ఆల్రెడీ ఇక్కడ వైట్ కలర్ టైల్స్ వేసి ఉంది. ఆ తెలుపు సైజ్ చుట్టూ ఉండటం వల్ల కూడా దోష నివారణ జరగవచ్చు. ఓకే, పైన చెప్పిన వాటిలో మీ అనుభవం ఏంటన్నది తెలియజేస్తే రాసి పెట్టుకుని తెలియజేయటం వల్ల మనకి అది మళ్ళీ గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈశాన్యం గురించి చెప్పుకుందాం. ఈశాన్యం జోన్ అనేది నార్త్ ఈస్ట్కి సంబంధించిన జోన్ కదా. ఇది 7 డిగ్రీల నుంచి 7 డిగ్రీ 33.75 డిగ్రీల నుంచి ఇక్కడ నుంచి 56.25 డిగ్రీల మధ్య భాగం ఇక్కడ వరకు నార్త్ ఈస్ట్కి సంబంధించిన జోన్ అన్నమాట. ఇలాగ ఈ దిశా భాగం ఇదంతా బయట ఉంది కదా, అంటే ఈశాన్యం అంతా బాగా తగ్గిపోయింది. ఇంట్లో ఈశాన్యంని నైరుతి బాగా తగ్గిన ప్లేస్లు. ఆ రెండాటిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీని గురించి చెప్పుకుందాం. ఈశాన్యం భాగం గురించి చెప్పుకునేటప్పుడు మానసిక స్పష్టత దీని ప్రత్యేకత, ఈ దిశ ప్రత్యేకత. ధ్యానం దీని లక్షణం అన్నమాట. ఇది వివేకంను ప్రేరణను కలిగించే స్థలం. ధ్యానంకి మంచిది, నీటితత్వం గలది, నీలం రంగుకు చెందింది. ఇక్కడ సంబంధాలు ఏముంటాయంటే తనకిని ఆ సోల్కి భగవంతుడికి మధ్య సంబంధాలను సూచిస్తుంది. పూజ, భోజనాలు, డ్రాయింగ్ రూము, చదువు, అనుకూలమైన కార్యక్రమాలు. ఇక్కడ మూత్రశాల ఉండటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం కానీ, లేదంటే క్యాన్సర్ రావడం కానీ, లేదంటే నరాల సమస్యలు వంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలా ఎప్పటికీ కనిపిస్తాయంటే 8 సంవత్సరాలకి అలా కనిపిస్తుంది అన్నమాట. అలా కంటిన్యూస్గా 8 సంవత్సరాలు టాయిలెట్ వాడినప్పటికీ ఆ విధంగా జాతకంలో కూడా దోషం ఉంటే ఈ పెద్ద పెద్ద దోషాలు అనేవి కనిపిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ 0 ఇక్కడ, నెగిటివ్ ఎనర్జీ 0 ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఎనర్జీ లేనే లేదు. పై దిశాబలం కూడా చాలా మామూలు గ్రాఫ్ పరంగా కూడా దిశాభాగం కూడా బాగా తక్కువ ఉంది. ఇక్కడ టాయిలెట్ ఉండటం వల్ల గురుగ్రహం అనుగ్రహం, ఈశ్వరుడు అనుగ్రహం తగ్గుతుంది బాగా. హాల్లో ఈ లైన్లో అంటే ఈ జాతకాల్లో కూడా గురుగ్రహానికి సంబంధించి నెగిటివ్ ఉంటుంది కాబట్టి చూసుకుంటే తెలుస్తుంది. హాల్లో ఈ లైన్లో శ్రీకృష్ణ కాబట్టి ఇక్కడ మనం రెమెడీగా ఏం చేసుకోవచ్చు అంటే ఈ లైన్లో ఈ ఈశాన్యం ఉన్న లైన్లో ఈశాన్యము ఉత్తర ఈశాన్యం ఉంది కదా, ఇది ఈ లైన్లో ఇక్కడ ఈ గోడ ఉంది. ఈ గోడకు మట్టుకు మనం శ్రీకృష్ణుడి ఫోటో పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏంటి ఆ ఫోటోలో ఏమేమి ఉండాలో చెప్పుకుందాం. ఈ లైన్లో శ్రీకృష్ణుడి ఫోటోలో శివలింగం ఉండి, వెనకాల దూరంగా నది ఉండి, చెరువు కానీ ఉండి, ఆకాశం ప్రకృతితో ఉండే ఫోటో పెట్టుకుంటే మంచిది. అందువల్ల గురుబలం పెరుగుతుంది, ఈశ్వరుడు ఉన్నందువల్ల ఈశ్వరుడు బలం పెరుగుతుంది. అలాగే టాయిలెట్లో ఇంకొక రెమెడీ ఏం చేయొచ్చు, ఇదే టాయిలెట్లో ఈశాన్యం టాయిలెట్లో కిటికీ పైన ప్లేస్ ఉంటుంది కదా గోడ, దానిపైన పిరమిడ్ చిన్న చిన్న పిరమిడ్లతో కూడినటువంటి స్వస్తిక్ బొమ్మ ఉంటుంది. స్వస్తిక్ దొరుకుతాయి, వైట్ కలర్ స్వస్తిక్, బ్లూ కలర్ స్వస్తిక్. ఇది బ్లూ కలర్ సంబంధించింది కాబట్టి బ్లూ కలర్ స్వస్తిక్ పెట్టుకోవచ్చు అనమాట. స్వస్తిక్ ఎనర్జీ చూసి పెట్టుకోవాలి టాయిలెట్కి. లేదంటే ఇంకోటి కూడా మనం చేయొచ్చు. మూడో రెమెడీ ఏం చేయొచ్చు, టాయిలెట్ కమోడ్ చుట్టూరు 3 పక్కల కూడా పసుపు రంగు స్టిక్కర్ అంటించుకోవాలి. మామూలుగా ఇది పసుపు రంగు అంటే ఇది లోతైనటువంటి నీరుండేటటువంటి స్థలం. ఇది ఈశాన్యం కదా, బాగా డెప్త్ వాటర్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది. దానికి వాటర్ని మనం కంట్రోల్ చేయాలంటే కొంచెం పసుపు రంగుకి భూమితత్వాన్ని పెట్టడం మంచిది. అందుకని ఇక్కడ రంగుల్లోకి వచ్చేటప్పటికి పసుపు రంగు స్టిక్కర్ అంటించుకోవాలి. లేదా మామూలుగా ఎలిమెంట్లతో చేసే పనులు అయితే అల్యూమినియం బద్దిని గోడగా బిగించి చేయాలన్నమాట ఈ 3 పక్కలని. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఒక 45% పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది 0గా ఉంటుంది. ఇంకో విషయం, ఇక్కడ ఈశాన్యం బాత్రూమ్ కోసం
నేల ఎత్తుగా ఉంది కదా, ఇది కూడా కొంత దోషం అన్నమాట. ఇంకో పారు దోషం కూడా ఉంది. ఈ టాయిలెట్ గుమ్మంలోనికి వంటిల్లు కోణం అనేది చూస్తుందన్నమాట. అది మీకు కొంచెం చూపించాలంటే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది వంటిల్లు కోణం, వంటిల్లు గది ఉంది కదా, ఈ గోడ కోణం, ఈ బాత్రూమ్ గోడలోకి, ఈ గదిలోకి వెళ్ళి ఈ గుమ్మంలోకి పెట్టేశారు. ఇలా పెట్టకూడదు. సరే, ఇలా పెట్టేశారు కాబట్టి ఈ డోర్కి ఎప్పుడు కర్టెన్ వేసి ఉంచుకోవాలి. ఇంకా అదొకటే పరిష్కారం. అలాగే చక్కగా ఇలాగా కృష్ణుడి ఫోటో అనేది ఈ విధంగా ఉన్నది చూసి పెట్టుకోవాలి. ఇందులో ఈ శివలింగం కింద ఇక్కడ ఒకటి శివలింగం కనిపిస్తుంది. అలాగే కృష్ణుడు, ప్రకృతి ఉంది, ఆకాశం ఉంది, వెనకాల వాటర్ సంబంధించి కొంచెం నదో లేకపోతే అది ల్యాండ్స్కేప్, అది ఒకవేళ వాటర్ ఉన్నా పెట్టడం మంచిది అన్నమాట. అలాగా చూసి పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సింహద్వారం ఎదురుకుండా ఇక్కడ ఉన్నటువంటి సింహద్వారం ఎదురుకుండా కూడా ఇక్కడ అలమారి కానీ గూడు కానీ ఏమీ లేదనమాట. అందుకని అక్కడ కూడా రెమెడీగా ఇటువంటిది చిన్న గూడు పెట్టుకుంటుంది. ఇటువంటి చిన్న గూడన్నా గోడ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. అది కూడా జూమ్ చేసి చూపిస్తున్నా. ఇటువంటిది ఒక గూడు చిన్న పెట్టుకోవాలి. ఇంకో విషయం ఇక్కడ ఏంటి, పారదర్శనం చెప్పాను కదా, తర్వాత టాయిలెట్ గుమ్మంలోకి వంటల గుమ్మం కర్టెన్ వేసుకోవడం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈశాన్యంలోనే ఇంచుమించుగా వాటర్ హీటర్లు అనేవి ఈశాన్య కోణంలో ఉన్న ఈ వాటర్ హీటర్ తీసేసి ఉత్తర ఈశాన్యంలో ఉండేలాగా చూసుకోవాలి. ఉత్తర ఈశాన్యం ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి మనం వేడి నీళ్ళు చేయడం అనేది ఆరోగ్యం కోసమే చేస్తాం. కాబట్టి ఇక్కడ పూర్తి ఈశాన్యంలో ఉన్నటువంటి వాటర్ హీటర్లు, 2 బాత్రూంలో వాటర్ హీటర్లు పూర్తి ఈశాన్యంలో ఉన్నాయి. ఈ 2 వాటర్ హీటర్లు తీసేసి ఇటువైపు పెట్టుకుంటాం. ఈ ఉత్తర ఈశాన్యంలోకి దిశలో ఉండేలాగా ఈ పక్కకి ఎట్టో బిగించుకొని దానికి పైప్ కనెక్షన్ ఇచ్చుకోవడం మంచిది అవుతుంది అని చెప్పదలుచుకున్నాను. తర్వాత తూర్పు ఈశాన్యం గురించి మాట్లాడుకుందాం. తూర్పు ఈశాన్యం అనేది 56.25 డిగ్రీల నుంచి 75.75 డిగ్రీల మధ్య భాగంలో తూర్పు ఈశాన్యం. అంటే ఇక్కడ నుంచి ఈ దిశలో ఈ స్టడీ రూమ్లో ఇక్కడ నుంచి ఈ స్టడీ రూమ్లో ఉన్నటువంటి ఉత్తరం గోడ అంతా కూడా తూర్పు ఈశాన్యంలో ఉంది. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఒక అద్దం ఉంది, ఒక కిటికీ ఉంది అక్కడ. ఈ దిశ దేనికి సంబంధించింది, వినోదం దీని ప్రత్యేకత, సరదా దీని లక్షణం, ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చే ప్రదేశం, కుటుంబం సమావేశాలకు మంచిది, వాయుతత్వం సంబంధించింది, ఆకుపచ్చ రంగు దీనికి సంబంధించింది అన్నమాట. ఇది ఇక్కడ ఉన్న నీలం రంగు కూడా దిశాబలాన్ని పెంచుతుంది. పాజిటివ్ ఎనర్జీ 90% గాను ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఏం లేదు, ఇక్కడ 0. ఓవరాల్గా ఇక్కడ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది మొత్తం 65%గా పాజిటివ్ ఎనర్జీ ఉంది. వీరి జాతక బలం మెండుగా ఉంది అనిపిస్తుంది. ఈ యజమానికి జాతక బలం 90% అనుకుంటే యజమానురాలకు ఒక 80% దాకా యజమానురాలకి జాతక బలం గట్టిగానే ఉంది. అలాగే అమ్మాయికి కూడా ఒక 65% నుంచి 70% వరకు జాతక బలం ఉంది. అబ్బాయికి ఒక 40%గా జాతక బలం ఉంది. కాబట్టి మంచిగా జరుగుతాయి. వీళ్ళు చేసే పనులు మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ సాధారణంగా మన జీవితంలో 60% ఏమో జాతక బలంతో నడిస్తే 30% ఏమో గృహబలంతో నడుస్తుంది. ఒక 10% మనం చేసే కర్మ ఫలితంగా భగవంతుడు అధీనంలో ఉంచుకుని మనం మంచి చేస్తే మంచి, చెడు ఇవ్వడానికి అది రెడీగా అది నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ మనం చేసే పనులు మారిపోతూ ఉంటాయి. బుద్ధి కర్మానుసారం అని అంటుంది కదా, మన కర్మను ఏదైతే చేస్తున్నామో దాని ప్రకారం బుద్ధి ప్రవర్తిస్తూ మనం చెడు కర్మ చేసినప్పుడు మన బుద్ధి చెడు పనులు ఇంకా మనకి చెడు పనులు ఈ రెమెడీల పరంగా కొంచెం ఇంటి పరంగా మనం ఏంటంటే చెడు వాస్తువుని సెట్ చేసుకుంటాం. అదే మంచి పనులు చేసినాం అనుకోండి, మనం మంచి వాస్తువునే సెట్ చేసుకుంటాం. మంచిగా జరిగేలాగా ప్రేరేపిస్తున్నాం అన్నమాట బుద్ధి. మనం చేసే కర్మల్లో సత్యము, ధర్మం ఉంటే మన కుటుంబం మొత్తానికి వరంగా ఉంటుంది. విరుద్ధంగా చేస్తున్నాం అనుకోండి కర్మలు చేసేవి, అది శాపంగా మారుతాయి అనేది చాలామందికి నడివయసు వచ్చేటప్పటికి చాలామందికి అర్థమైపోతుంది. ఈ మోహం మన చేతిలో ఏమీ లేదు,
మనం చేసే పనులు మనల్ని నడిపిస్తుంది అనేది చాలా మట్టుకు అర్థమైపోతుంది. కాబట్టి పుణ్యకాలం దాటకముందే మేల్కొని సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టాలి. సత్యం ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరమైతే అబద్ధం ఆడించి మాయ కూడా చేశాడు కృష్ణుడు అనేది గుర్తుకోవాలి. మనం మాయ అనేది ఎప్పుడు సత్యం ధర్మాన్ని నిలబెట్టడానికి మాయ చేయొచ్చు, అబద్ధం ఆడచ్చు, కానీ మనము అధర్మం చేయడానికి అసత్యం ఆడటానికి మనం అబద్ధం ఆడటం మాయ చేయడం చేయకూడదు అనేది తెలుసుకుని మలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇది ఈ ప్లాన్లోని మనం చెప్పదలుచుకున్నటువంటి మొత్తం విషయానికి సంబంధించిన విశ్లేషణ. ఓకే, ధర్మం రక్షిత రక్షిత. ధర్మం అనేది మనం కాపాడుకుంటూ వెళ్తూ ఉంటే అదే ధర్మం అందరూ ఆచరించడం వల్ల ఎవరికి కూడా అధర్మం జరగకుండా మంచి జరుగుతూ ఉంటుంది. సత్యమేవ జయతే. శుభం భూయాత్. జయ బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ యొక్క వీడియోని మీకు జయ బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ యొక్క వీడియోని మీకు ఇంత విశ్లేషణగా చెప్పాను. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీ సెల్ ఫోన్లోకి వస్తాయన్నమాట డైరెక్ట్గా. ఆ విధంగా చేయండి. మీకు ఇట్లా మీకు మీ ఇంట్లో ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్లు అవి పెడతాం, కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఈ విధంగా మీరు విశ్లేషణ చేసుకుని కొన్ని మీకు అనుకూలమైన పనులు పెంచుకుంటే మంచి జరుగుతుంది. మీరు చేసే మంచి పనులు ఉంటే ఆటోమేటిక్గా ఇటువంటి విద్య, ఇటువంటి పాజిటివ్కి సంబంధించినటువంటిది మీకు అందుతుందన్నమాట. మనం ఎప్పుడు కూడా మంచిగా చేయాలి, పదుగురికి మంచిగా చేయాలి. పరోపకారార్థం ఎడమ శరీరం అన్నారు. పరోపకారమే పుణ్యము, పరపేడనమే పాపం. కాబట్టి ఎవరికి మంచి చేస్తా మంచి జరగాలని కోరుకుంటా అందరికీ మంచి జరగాలి. శుభం భూయాత్. ఓం నమః శివాయ. సిద్ధం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే. జై హింద్.